अंबनवंबुजस्वरकरांबुजशारदचंद्रचंद्रिकाडंबरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकात्मविदग्विभागनस्तुत्यविविक्तनज प्रभाव भावंबरवीधिविश्वसविहार ममं कृपचूडु भारती परब्रह्मस्वरूपమైన సాయిబాబా భక్తులకు నమస్కారం. సచ్చరిత్ర 618వ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 5వ భాగంగా 4వ రోజు బాబా చరిత్రను మననం చేసుకుంటూ హరిహర తత్వాన్ని అన్వయం చేసుకుంటూ ఉన్నాం. బాబా సచ్చరిత్రలో ఉండే విశేషాలను నిన్న మనం కొన్ని గుర్తు చేస్తున్నాం. ఈ పారాయణం అంటే చాలా పుస్తకం తీసుకొని అధ్యాయము, పేజీలు, పారాగ్రాఫు, అది పఠనం అమ్మ. దాన్ని పారాయణము అనేది అలవాటు అయిపోయింది. ఈరోజు ఉపవాసం అంటే ఏకాదశి, ఉపవాసం అమ్మ అంటారు. నేను తిననమ్మా, ఎవరికి పెట్టనమ్మా. ఎక్కడుంది అది? అలాగే ఉపదేశము, నేను ఉపదేశం తీసుకున్నాను అంటారు. ఉపదేశం తీసుకున్నంటే మంత్రం ఉపదేశం చెవులో తీసుకోవడమే ఉపదేశం అనేది బాగా అలవాటైంది. అలాగే ఈ పారాయణం అనగానే నేను పుస్తకం చదివానండి, నేను పారాయణం చేశానండి. అసలు ఆ సంస్కృత పదానికి అర్థం ఏంటంటే పారాయణం అంటే నీవు దాన్ని ఆధారం చేసుకుని ఒకటి చెప్తే విని దాని ఆధారంగా నీ జీవన నడవడిక జరగాలి. అది పారాయణం. ఆయనము అంటే ప్రయాణించడం కదా. అంటే ఆరాయణం అంటే అవతల ఒడ్డుకు వెళ్ళగలిగిన స్థితిలో నీవు ఆ చదివే పుస్తకం ఉందే వినే, నువ్వు చదవండి, చదవకపోతేనే ఎవరండాలా, కానీ చదివేటప్పుడు చాలా ఆలోచన చేస్తూ చదవాలి. లేదా అది సాధ్యం కాదు కాబట్టి ఎవరైనా చెప్తే వినాలి. వినడం ఇప్పుడు ఏమవుతాడు పారాయణం అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడ రావాలి. అంటే ప్రయాణము, పారాయణము, ఆయనము అంటారు చూడండి. ఆ ప్రయాణంలో ఏం చేస్తాం, దానికి ఏదో ఒక ఆధారం ఉండాలిగా. ప్రయాణం చేయాలంటే ఇక్కడి నుంచి అక్కడికి రావాలి, శరీరం ఉండాలి కదా ప్రయాణం. అట్లనే ఈ శరీరంతో ప్రయాణం చేస్తున్నావు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, కానీ దానికి ఇంకొక ఆధారం ఉండాలి. అంటే ఈ కట్టె ఎట్లాగో ప్రయాణం చేస్తుంది, కట్టె ప్రయాణం చేయడమేనమ్మా, నేను వివరంగా చెప్పనక్కల్లా. ఇది కట్టె, నో డౌట్. ఈ కట్టె ప్రయాణం చేసేటప్పుడు చైతన్యం ఉంది. మన చైతన్యాన్ని మళ్ళా చైతన్యంలో కలపాలిగా, అంతే కదమ్మా. వేదాంతం అంతేగా. మనం మళ్ళా చైతన్యంలో కలపాలంటే మన చేతిలో ఉందా? మళ్ళా పుడతాం, మళ్ళా సస్తాం, మళ్ళా పుడతాం, మళ్ళా సస్తాం. కాబట్టి ఈ ప్రయాణంలో అంటే ఈ కట్టె పోతుంది చైతన్యంతో సహా, మళ్ళా చైతన్యంలో కలగని స్థితికి అప్పుడు చైతన్య స్వరూపమైనటువంటి యథార్థాన్ని నువ్వు ఆధారం చేసుకుని వెళ్ళాలి. నేను ఇంకా నడవలేనమ్మా, ఈ కట్టె నడవలేదు, ఏం చేస్తున్నాం? కట్టె పట్టుకొని నడుస్తున్నానా? అంతే కదమ్మా. ఇది శరీరానికి సంబంధించిన ఆధారం అండి. మన మనస్సుకు ఒక స్థాయి వెళ్ళిపోతుంది. పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, ఎవరు నాకు దిక్కు? నేను పోతే కనీసం ఎవరన్నా నన్ను చూస్తారా? పోతే చూసేది ఏంటండి, నాకు అర్థం కాదు. భలే కొన్ని డైలాగులు చెప్పుకుంటాం, నన్ను పోతే ఎవరు చూస్తారు? నువ్వు పోయిన తర్వాత నీకే తెలుస్తా అసలు ఏమిటి ఆలోచనలు అసలు. కాబట్టి పోతే చూడటం కాదమ్మా, అసలు పోవడం ఎక్కడికి పోవాలి నువ్వు తెలియదు. మీ ఇంటికి పోవాలా, ఇంకొకతోడు పోవాలో తెలియదు, పోతుంది అది పోదుగా. కాబట్టి అట్లాంటి పోవడం అంటారే, ఆ పోవడానికి కావలసినటువంటి ఆధారం కావాలి ఒకటి. అది ఇక్కడికి పోతున్నాను, మళ్ళా రాని స్థితిలోకి పోవాలి. అంటే నువ్వు అమ్మ కడుపున పుట్టావు, మళ్ళా పుడతావు, ఇంకో అమ్మ కడుపున పుడతావు, ఇంకో జీవి కడుపున పుడతావు. ఇట్లా పుట్టడం అనేది సహజం. కానీ దీనికి అతీతంగా ఒక పంచభూతాలతో ఆత్మగా అదే స్థితిలో ఆ చైతన్యం ఉంది, దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నారు మీరు లౌకికంగా హై టెక్నాలజీ ఎట్లా పెడుతున్నారు, చంద్రుడికి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఇదంతా జరుగుతున్నది. మరి వెళ్ళడానికి వాడు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆధారం తీసుకొని వెళ్తున్నారమ్మా. మరి అట్లాగే ఈ శరీరం అనేది, ఈ కట్టె అనేది ఈ చైతన్యంతో కూడుకున్న దీన్ని మనం అవతల ఒట్టుగా తీసుకొని వెళ్ళాలంటే ఒక ఆధారం కావాలి. ఆధారమే మనకు బాబా చరిత్ర అనేటువంటి ఆలోచనతో నువ్వు కనుక పారాయణం చేస్తే, అక్కడ ఉండే కథలను గుర్తు చేసుకుంటూ ఉంటే,
ఎట్లా పాలన చేస్తాడంటే ఆ పుస్తకం సంకలు పెట్టుకొని ఎప్పుడు పొమ్మని కాదు అర్థం. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా అది మా బాబా ఇట్లా చెప్పారు కదా, బాబా కథ ఇట్లా ఉన్నాయి కదా, అనుభవాలు ఇట్లా ఉన్నాయి, ఇది పారాయణం అమ్మ. దానికి నీకు పుస్తకం అనేది ఎట్లాంటిదమ్మా, నేను రోజు సంధ్య వార్చుకుంటాను. ఈరోజు ఒక మంత్రం చెప్తానమ్మా, రేపు అదే మంత్రం చెప్పాలా అంటే మీరంటే సంధ్య ఏదో ఒక మంత్రం అనుకోండి, రేపు అదే మంత్రం కదా, 10 ఏళ్ళైనా అదే మంత్రంగా కాదా, మారుతుందా? మారితే తప్పే కదా. కానీ ఆ మంత్రం చూడండి, గాయత్రి చెప్తే చూడండి, నాకు ఇంత బాగా ఆనందం కలిగింది, వింటే ఆనందం కలిగింది. దీన్ని ఏమంటారు? ఇది అదే నియమంగా నువ్వు ఒక నిష్టగా ఒక గంటసేపు కూర్చొని పారాయణం చేస్తున్నావు అక్కడ. కానీ దాన్ని నువ్వు ఆధారం చేసుకొని వెళ్ళాలంటే దాన్ని మననం చేసుకోవాలి, దాన్నే గుర్తు చేసుకోవాలి. అలాగే సచ్చరిత్ర అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు ఒక ఆధారంగా, దిగులు లేకుండా నిశ్చింతగా నీకు వచ్చేవి వస్తాయమ్మా. డబ్బులు రావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇవన్నీ అమ్మక్కడి మనం పుట్టినప్పుడు కోరుకోలేదా? వెళ్ళేటప్పుడేం తీసుకుపోయేది లేదు. మరి ఇంత వేదాంతం చెప్తారు కదండి, ఎందుకు దిగులు పడుతున్నారు? అదే వచ్చింది ఇబ్బంది. మరి అందుకని దానికి ఏం చేస్తారు? ఇదంతా మాయాస్వామి. మా హైదరాబాద్లో కానీ, మీ విజయవాడ సత్తనపల్లిలో కానీ ఎక్కడైనా పెద్ద గ్రౌండ్ పెట్టి సన్యాసులందరూ పెద్ద ఉపన్యాసాలు చెప్తారు. నిజమే, అందరు చెప్పేది వేదాంతం. కానీ వేదాంతం చెప్పినప్పుడు ఏమంటారు అందరూ? జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం, బ్రహ్మాండంగా చెప్తారు. నాకంత చెప్పడం చేత కాదు. కానీ దాని ఆచరణలో పెట్టాలి కదా స్వామి. అది ఎట్లా సాధ్యం స్వామి? ఇక్కడైతే ఏదో ఇంతమంది ఉన్నారు, ఏదేదో క్షేత్రము చెప్తున్నారు, నామని చెప్తున్నాము, ఏవో చెప్తున్నాము, మంచి సేవలో మనం అన్నీ మర్చిపోతున్నాం, బ్రహ్మ సత్యమని అనుకుంటున్నామండి, అనుభవాలు కలుగుతున్నాయండి. మళ్ళా మన సంసారాన్ని మనం పడితే ఎంతేగా. ఈ రకంగా ఈ పడడము, మళ్ళా రావడం, మళ్ళా సత్సంగాలు, వీటికి ఏదైతే ఆధారం ఉందో దీని నుంచి మనం నేర్చుకొని ఆలోచన చేసి ఆచరణలో పెట్టేటప్పుడు మనం చేస్తాం. అందుకనే సచరిత్ర పారాయణం ఎందుకు చేయాలని దాంట్లో చెప్తున్నా. ఇప్పుడు ఎంత వేదాంతం చెప్పింది కానీ అంటే, హేమాధిపంత సచరిత్ర రాశాడు. హేమాధిపంత ఏమని కోరుకున్నాడు బాబాను? నేను ఒక పుస్తకం రాశానమ్మా, ఈ పుస్తకం చదువుకుంటే మీకు బాగా విద్య వస్తుంది, మంచి డిగ్రీలు వస్తాయి, లేకపోతే పిల్లలు పుడతారు, ఏదో చెప్తాను కదా. మరి ఈ సచరిత్ర అనేది రాసినటువంటి ఆయన ఏమి కోరుకున్నాడు బాబాను? ఆయన అసలు ఏం కోరుకున్నాడు? ఆయన ఈ సచరిత్ర అనే పుస్తకాన్ని ఎవరైనా చదివితే వాడికి పూర్తిగా అన్ని రకముల సుఖ భాగవ అదే ఫలశ్రుతిలో ఏవేవో చెప్తారు. కానీ ప్రధానంగా ముందే మొట్టమొదటే అందరికీ నమస్కారం చేశాడు. అది ఒక సాంప్రదాయం అమ్మ, గుర్తుపెట్టుకోండి. మనం సచరిత్ర ఏదైతే పారాయణం చేస్తున్నానో కోటాను కోట్ల సంవత్సరాలంటే ఏ సాంప్రదాయం అయితే పాటిస్తూ వచ్చారో తాత ముత్తాతలు ఇప్పటికి వరకు కూడా ఉన్నవాళ్ళు ఆ పద్ధతి ప్రకారంగా అది ప్రారంభం చేశాడు. అసాంప్రదాయంగా చేయలే. ఏంటండి దానికి మొట్టమొదటి అధ్యాయం ఏంటిది? మంగళాచరణ అధ్యాయం. దానికి ఒక పేరుంది. దాంట్లో ఏం చేశాడు ఆయన? అందరికీ నమస్కారం చేశాడండి, ఇంక్లూడ్గా మనకు కూడా, అంటే వినేవాళ్ళకు కూడా చేశాడు. సరే, మీరు అందరూ అనుకున్నట్టుగా మరి సాయిబాబా కూడా నమస్కారం చేశాడు. హేమాధిపంత్ గారు ప్రారంభం చేస్తూ అందరికంటే వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ పెద్ద అన్నయ్య గారికి, వాళ్ళ అమ్మకు, ఆయనను పెంచినటువంటి ఆ పెద్ద అందరికీ నమస్కారం చేశాడు, చాలామందికి. ఇంకా ఇది కాక ఋషులకు, గురువులకు, వీళ్ళందరికీ నమస్కారం. చాలా పేర్లు ఉన్నాయి. ఇంతమందికి చేసి తన ఇలువెలుపుకు నమస్కారం చేశారు. అందరికీ చేసి చివరికి సాయిబాబాకు నమస్కారం చేశారు. అందరికీ చేసి నమస్కారం చేస్తూ సద్గురు సాయినాథుడికి నమస్కారం చేస్తున్నాను అని, బాబా నాకు ఒక కోరిక ఉంది, దాన్ని నువ్వు తీర్చాలి. అదేందుకు నమస్కారం కోరికలతో తీర్చకూడదు, అది కోరిక కాదండి. అయ్యా నీకు నేను ఎందుకు నమస్కారం చేస్తున్నానంటే, నేను చెప్పింది తప్పమ్మా. నేను నమస్కారం చేస్తున్నాను, నాకు ఈ కోరిక తీర్చమని ఆయన అడగలే. నమస్కారం చేస్తున్నాను ఎందుకు అంటే, నువ్వు ఒక్కడివే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేది నాకు అనుభవంలోకి తీసుకురాగలుగుతావు.
శ్రద్ధగా వింటున్నారు కాబట్టి నాకు కూడా ఆనందంగా చెప్తున్నా. నువ్వు ఒక్కడివే ఏం చేయగలుగుతావు? నాకు అనుభవంలోకి బ్రహ్మసత్యం 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 అంటే భగవంతుడే సత్యం అని ఇది అనుభవంలోకి తీసుకురాస్తావు. జగతమిథ్యా జగతమిథ్యా కదా పకబడే ఇట్లా అనుభవంలోకి తీసుకురాగలిగిన వాడు నువ్వు ఒక్కడివే. అందుకోసం నమస్కారం చేస్తాం. అంటే మనము కనుక ఈ రకంగా ఆలోచన చేస్తే అది మనకు పారాయణంలో ఉపకరిస్తుంది. అందుకని పారాయణ నిన్న కొన్ని విషయాలు విన్నాం. ఈరోజు సచ్చరిత్ర పారాయణం ఏంటంటే ప్రాధాన్యత అంటే మనం నా అనుభవాలే రోజు చెప్తున్నాను కాబట్టి కాస్త ఇబ్బందికరంగా ఉందేమో. మీ అనుభవాలు కూడా మీరు మననం చేసుకోండి. ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు కలుగుతాయి. కొన్ని మనకు తెలిసి కూడా పొరపాటు చేస్తాం. ఆవేశం వస్తుంది, కోపంతో అంటాం, ప్రేమతో మమకారాలతో అన్నీ ఉంటాయి. అట్లాంటప్పుడు బ్రహ్మసత్యం అని ఎట్లా తెలుస్తుందండి? ఎట్లా తెలుస్తుంది బ్రహ్మసత్యమని? పైన ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు. హేమాడి పంత్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అన్నా సాహెబ్ దబోల్కర్, ఆయన పూర్తి పేరు గోవింద రఘునాథ్ దబోల్కర్. ఆయన గృహస్థ అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే గృహస్థ అంటే మీలాగా నాలాగా భార్య, పిల్లల పిల్లలు, ఉద్యోగము, అది కూడా ఉద్యోగంలో కూడా ఆఫీసరు హోదాలు అన్నీ ఉన్నాయి. అది కూడా పైన ఇంకోటి ఏంటి, అవునండి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కదండి వాళ్ళకి అప్పటి ఇట్లా ఇవన్నీ 200 సంవత్సరాలు కూడా కాదమ్మా, జస్ట్ 150 ఏళ్ళ క్రితం. జస్ట్ 100 ఏళ్ల క్రితము హేమాడి పంత్ అని పిలువబడిన ఆయన బాబాను చూసి 1918కు ముందు 1910లో వచ్చి బాబాను చూసి బాబాను సేవించుకొని ఆయన ద్వారా బ్రహ్మసత్యం ఇది అని ఎట్లా. ఆయన ఏం సన్యాసి కాదండి. పోయేటప్పుడు ఏమైనా సన్యసించి భార్య నాకు సంబంధం లేదు, నీతో పిల్లలతో నాకు సంబంధం లేదు, నేను సన్యసించాడని హేమాడి పంత్ లేదే చరిత్రలో. గృహస్థు చివరి వరకు అని గృహస్థే. అట్లాంటి గృహస్థగా ఉండేవాడు అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఎలా సాధ్యమైందట ఆయనకి? దానికే అలా ఆయనకి ఎలా సాధ్యమైంది మనం ఎట్లా చెప్తున్నామంటే ఆయన అనుభవాలే. ఆయనకు ఉన్నాయి. బాబా నాకు పెన్షన్ సరిపోవడం లేదయ్యా, ఇది బ్రహ్మసత్యానికి విరుద్ధమే కదమ్మా, నాకు పెన్షన్ సరిపోవడం లేదు స్వామి, నువ్వు ఏందో చెప్తున్నావు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ, నా వల్ల కాదు. పిల్లల్ని పెంచుకోవాలి కదా, వాళ్ళు చదివించాలి కదా, చెప్తున్నా కదా చదివించాలి. నువ్వు ఇంతసేపు నీ సేవ చేయి నా వల్ల కాదు. అది ఏంది? పెన్షన్ సరిపోవడం లేదు కాబట్టి ఇంకో ఉద్యోగం కావాలి. నేనమ్మా ఒక కలెక్టర్గా పనిచేస్తున్నా, నాకు ఇంకొక ఉద్యోగం కావాలి, ఎక్కడైనా మెడికల్ షాప్లో అది బిల్లు రాసే దాన్ని పెట్టుకుంటా నేను ఉద్యోగం చేస్తానమ్మా. ఏదో చిన్న గుమాస్తా ఉద్యోగం చేయమంటే నేను చేస్తాను. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి రిటైర్ అయ్యి ఒప్పుకుంటానా? నేను ఎందుకు చెప్తానంటే ఆయన మ్యాజిస్ట్రేట్ ఎవరు అన్నా సాహెబ్ దబోల్కర్. ఆయన బాబా దగ్గర అది ఏ రోజున రేపు ఆదివారం నాడు వస్తున్నదే. మనం ఈ నామ సప్తాహం ఇదంతా ముగిస్తున్నామే. ఈ క్రోధి నామ సంవత్సరంలో గురు పౌర్ణమి అంటామే. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీకెచ్చి ఆయన బాబాను అడిగింది. గురు పౌర్ణమి నాడే అడిగాడు. అది కూడా నాకు పెన్షన్ సరిపోవడం లేదు, వీడికి బ్రహ్మజ్ఞానం వస్తుంది, బ్రహ్మసత్యం అనేది అనుభవంలోకి వస్తుందా సార్? చూడండి ఎంత గొప్ప చరిత్ర అంటే బాబా చరిత్ర. కొంతమంది ఇప్పుడు ఈ ఉమామేశ్వర గారు చెప్పినట్టు నిన్న పెద్దవాళ్ళు ఏవేవో చెప్తారండి, అట్లా ఆకాశంలో పోతున్నట్టుగా ఏదో ఆత్మ అంటారు, సాక్షాత్కారము ఏవేవో. కానీ ఇది అట్లా కాదమ్మా, సాక్షాత్. అవునండి నాకు రిటైర్ అయిపోతే నా పిల్లలు పెద్దవాళ్ళు కాలేదే, వాడికి పెళ్ళిళ్ళు కావాలి, ఎన్ని లక్షల కట్నాలు ఇవ్వాలో, ఏం చెయ్యాలో, ఎంతెంత ఆలోచన కలుగుతుంది మనకేమో. ముందు పెళ్ళిండి అంటే బాగుండేది, పిల్లలు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఇట్లాంటి ఆలోచనలు కలిగిన వారికి అనుభవంలో అయ్యా నాకు పెన్షన్ కావాలి. పైన నేను చెప్తున్నామ్మా, మూలంలో హేమాడి పంత్ గారు స్పష్టంగా సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను. నాకేం సిగ్గు లేదు. ఎందుకు లేదు? నాకు కావాలంటే అడుగుతున్నా. ఎవరైనా ఇట్లా అంటారమ్మా గురువు దగ్గరికి వెళ్ళి, ఏం సార్ సత్యత్లో ఉంది ఇది, నేను అబద్ధం చెప్పడాలా, నేను ఎవరెవరో ఏదో చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేదు నాకు, దీంట్లో ఉంది కావాల్సింది దాన్ని మీరు చూడండి, చదవండి.
నాకు ఇది అవసరం, నిన్ను అడుగుతున్నా. నిన్ను తప్ప ఎవరిని అడగమంటావు? పోనీ ఇంకొన్ని అడగమని చెప్పండి. అది అడగడానికి చేతగాకంటే మరాఠీ రాక కాదు, భాష రాక కాదా, అదిగో స్వామి చెప్తున్నాడు, వేరే వాళ్ళ చేత అడిగించడం. ఇది మహా 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 గొప్ప పని. నీ ఉద్యోగం కోసం నీకు అయితే ఏదో ఇంకో పెన్షన్ సరిపోవడం లేదు, వేరే వాళ్ళతో చెప్పించడం ఏంటండి? ఎంత తప్ప అది అయ్యా నా వల్ల కావడం లేదయ్యా, నన్ను క్షమించు, ఏదో అయిపోయింది జీవితంలో, పెన్షన్ సరిపోవడం లేదు. నువ్వు అడుక్కోవాల్సింది పోయి ఇంకొకటి చేత అడిగిస్తావా? అది ఎవరి చేత అడిగిస్తాడు? ఓ కోటీశ్వరుడి చేత అడిగిస్తాడు. వాడు కూడా ఇలాంటి రాడంటే నాలాగా ఆయన కూడా పెన్షన్ సరిపోవడం లేదు స్వామి అని అడగొచ్చా? కాదండి, కోటీశ్వరి అన్నా చించనీకర్ ట్రస్ట్ ఉండేది ఆ రోజుల్లో, చాలా కోట్లు సంపాదిస్తారు. ఆయన చేత అడిగిస్తాడండి. ఎట్లుంటుందండి గురువుగారికి? ఎవరన్నా మీకు పరిచయం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, ఎట్లుంటుంది? కానీ ఈ సచ్చరిత్ర అనేటువంటి ఎవరి జీవిత చరిత్ర రాశాడో, ఎవరి ద్వారా అనుభవాలను పొందాడో, దాంట్లో ఆయన పొందిందంటే నీకు ఉద్యోగం వస్తుంది. పెన్షన్లు పెంచడం కాదు అక్కడ, నీకు మరో ఉద్యోగం వస్తుందని ఆయన అడిగాడు. వస్తుందంతే. వస్తుందా? ఈ వయసులో ఇంకో ఉద్యోగం వస్తుందా? ఎప్పుడైనా అంతే కదమ్మా. 24 ఏళ్ళు 25 ఏళ్ళు, ఇప్పుడు ఎన్ని ఏళ్ళ ఏజ్ అని నాకు అంటే తెలియదు నాకు. అంతవరకు అప్పటిదాకా రాకపోతేనే ఏడుస్తాం మనం, అయ్యో అయిపోతుంది, ఈ సంవత్సరంతో అయిపోతుంది అని, ఏజ్ బార్ అయిపోతుందని. అట్లాంటి రిటైర్ అయిన తర్వాత కొత్త ఉద్యోగం వస్తుందా? అది కూడా మ్యాజిస్ట్రేట్ గారికా? ఏమండి జాతకాలు చూసి చెప్తానా నాకు వస్తుంది మళ్ళా కొంచెం అడిగినా కూడా వాడు సరిగ్గా ఇంకా ఇంత ముసలుడైపోయింది, ఇంకా మళ్ళీ ఉద్యోగం ఏందిరా? ఏం బలి అడుగుతావు? నీ పిల్లలు బాగా ఉద్యోగం వస్తుందా అన్న జాతకాలు అడగానే నీ గురించి అడుగుతావా? ఇంకో ఉద్యోగం వస్తుంది అడుగుతానా అంటారా లేదమ్మా? అట్లాంటిది నా గురువు, నేను అడుగుతున్న గురు పౌర్ణమి రోజున వస్తుంది అంతే అన్నాడు ఆయన. అన్నాడు కదండి, అంటారు చాలామందా నవ్వుతూ, ఏదో అంటాడు, ఇంకా ఏడు వెళ్ళిపోతాడులే బాబు అని. జరిగింది ఏం తెలుసా? ఈయనకు ఉద్యోగం వచ్చింది. ఏం ఉద్యోగం? అడిషనల్ మ్యాజిస్ట్రేట్ బ్రిటిష్ గవర్నమెంట్లో. కానీ బాగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా నేను చెప్పా కదా, బ్రహ్మ సత్యం అని తెలుసుకో. ఈ రోజు నా ప్రారంభమైంది ఇప్పుడే ప్రమోద్ గారు అన్న, మీరు చాలా వివరంగా చెప్తున్నారు విన్నాము. నిజమేనమ్మా. దానికి కారణం నేను కాదు, ఈ స్థానం మీ మనసు. ఈ రెండు కారణాలు. ఇంకా తర్వాత ఆలోచిస్తుంటాను నేను, అసలు నేనే చెప్పానా? నేను ఎందుకంటే నేను రికార్డ్ చేసిందని ఎక్కువ వినడానికి నాకు వీలు కావడానికి. అంత ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో ఎవరికి అర్థం కాదు. ఎవడు వింటాడండి ఈ రోజుల్లో? టైం ఎక్కడ దొరికిందండి? ఒక్కొక్కటి గంటన్నర, గంట 30 నిమిషాలు చెప్తే ఎవడు వింటాడమ్మా? టైం ఎక్కడ? టైం లేదు సార్, మాకు ఉండదు. అది ఇట్లాంటి విషయాల. ఏమండి ఆయన చెప్తే కనుక 10 నిమిషాలు విన్నారంటే మీకు వీసా వస్తుందండి, అమెరికా వెళ్ళిపోతాను, అది వింటారు. ఈ మంత్రం చెప్తాడండి, ఆయన చెప్తేనే వినాలండి, వింటారండి. ఆయన కొబ్బరికాయ తీసుకోండి వస్తుందండి, వింటారండి. ఇది ఎవరు వింటారమ్మా? కానీ వింటున్నారు ఒకరిద్దరో 10 మందో, ఎవరో వినరు. మా అమ్మ చెప్పినట్టు నాకు నేను చెప్పుకున్నాను, అయిపోయి. ఇంకా దాన్ని ఎవరు నన్ను అడుగుతాడమ్మా? నాకు నేను చెప్పుకుంటున్నట్టుగా ఉంటే, ఇలాంటి వాళ్ళ సాంగత్యం కలిగిందంటే అది 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 బాబా అనుగ్రహం. అందుకని చెప్తున్నా, బాబా బ్రహ్మ సత్యమని చెప్తాడు. కానీ ఇదేంటండి మధ్య ఉద్యోగం ఇప్పించాడేంది? ఇది ఆటంకముగా నిజంగా. ఒరే నీకు భగవంతుడు సాక్షాత్కారం అవుతుందిరా, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎట్లుంటుంది సార్? పెళ్లి చేసుకుంటే అయిపోయి వివాహం అయి తెలుసు కదా అందరికీ. ఇంకా అదంతే. మరి అట్లాంటిది ఉద్యోగం వస్తుంది అంటాడు, అది కూడా ఆ దిశ మంచి ఉద్యోగం అన్నాడు. బ్రహ్మజ్ఞానం ఎక్కడిది? నాకు అందుకనే బాబా ఎట్లాంటి వారంటే, అయ్యా నేను నువ్వు అడిగింది ఏంటి? నమస్కారం చేస్తూ నువ్వు ఒక్కడివే నాకు బ్రహ్మ సత్యం జగద్మిథ్య అని అనుభవం తీరు. అట్లాంటి వాడివి ఏం చేశావు? మొట్టమొదట ఎప్పుడన్నా చూడమ్మా, మనము కొంతమంది దగ్గర పోతే చాలా పెద్ద విషయాలను అడుగుతాం. యథార్థానికి ఆ పెద్ద విషయాలు మనకి ఇచ్చినా కూడా, మనకు వచ్చినా కూడా వాటిని మనం అనుభవించలేము. నీళ్లున్నాయి ఎక్కడ గ్లాసులో, ఒక ఆయన పోయిన ఆంజనేయకి కాసండి నీళ్లు పోయండి అంట. ఏమవుతాయండి? ఆ నీళ్ళు పొల్లిపోతాయి.
అది గ్లాస్ ఖాళీ చేయవయ్యా పోషిస్తానంటే ఎట్లా ఉంటుంది అది? అర్థమైందా మీకు? అంటే మనం గురువు దగ్గరికి వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వు, నాకు ఏమి ఇవ్వాలి నీకు చెప్పు, ఏదో కాస్త ఇవ్వండి స్వామి, ఇస్తాను. ఏం చేస్తాను? నీకు ఆల్రెడీ ఉన్నాయి కడుపులో, నీ పాత్రలు ఉన్నాయి, నీ మనసులో ఉన్నాయి. దానికి ఖాళీ చేయముందు ఆ ఉన్నదాన్ని ఖాళీ చేయలేవు. అప్పుడు ఏం చేస్తావు? దాని మీద ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఆ తర్వాత కట్ చేస్తారు. అది 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 ఎవరు చేయగలుగుతా అంటే ఒక గురువే చేయగలుగుతాడు. అందుకని బాబా ఏం చేశాడు, నీకు నేను కనుక ఉద్యోగం ఇవ్వలేకపోతే, అంటే ఇంకో ఉద్యోగం ఇవ్వలేకపోతే నీకు ఆ బలహీనత పోదు మనసులో. ఏదో కొట్టుకుంటూ ఉంటుంది. ఓ సంవత్సరం చేస్తాను ఈ సేవ, ఏమయ్యా నీకు ఉద్యోగం వస్తుందన్నా, ఇంతవరకు ఏం రానే లేదయ్యా, ఇదే గోల. ఎందుకంటే అదే పట్టుకుంటారు తప్ప నాకు నిజంగా ఆయన అసలు అడగడం చాలా బుద్ధి తక్కువ అనే ఆలోచన రాదమ్మా. లౌకికమైన విషయమే గుర్తుకొస్తుంది. ఆ లౌకికమైన విషయం ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే ఈ వయసులో నాకు ఉద్యోగం వచ్చింది, అది బాబా వచ్చింది, చేశాడు, ఏమైంది, ఇంకా చాలు, అది ఇంకా చాలు. నా పిల్లలు హాయిగా ఉన్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఇంకా చాలు. నాకు వాళ్ళకు ఉద్యోగం కావాలి, వాళ్ళు మెడిసిన్ కావాలి, ఇంకోటి కావాలి, ఉంటాయమ్మా కోరికలు. కానీ ఆ కోరికలకు లిమిట్ అంటూ లేకుండా నాకు ఏమని అడగమంటావయ్యా, అడిగింది ఇచ్చావు చాలు అంత. అంటే అప్పుడు అనుకున్నాడు, మెల్లమెల్లగా అనుభవంలోకి తీసుకొస్తాడండి బాబా అది. అందుకని ఊరిక మాటలు చెప్పడం కాదు, బ్రహ్మ సత్యం జగత్ విద్య. ఏమిటి? నరసేవ నేను చెయ్యనిక. ఉద్యోగం చేయడం అంటే అదేగా. ఇప్పుడు ఏం చేస్తా? బ్రహ్మ సత్యం అని తెలుసుకోవడానికి గురు సేవ చేస్తా నేను. ఉద్యోగం ఇంకో సంవత్సరం ఎక్స్టెన్షన్ అడిగి, ఆ తర్వాత ఇంకో ఏదో అడిగి, ఆ తర్వాత వద్దు నాయన, వద్దు. ఏది కావాలో నా బలహీనత తెలుసుకున్నాను, ఆ బలహీనతను అయిపోయా. ఆ రకంగా మనస్సులో ఆలోచనలో మార్పు కలిగించడమే బ్రహ్మ సత్యం అని తెలుసుకోవడానికి అనుభవం వస్తుంది. నీకు ఆలోచనలో మార్పు రావాలి. ఆ మార్పు వస్తుంది కానీ మళ్ళా పోదు. ఎందుకు పోదు? అడిగినప్పుడు ఇచ్చావు కదయ్యా. ఏం ఉద్యోగం? ఆ ఉద్యోగం 9:30 ఒక 10 నిమిషాలు పోతే మళ్ళీ మెమో ఇస్తాడు. ఏంటంటే దరిద్రం, 60 ఏళ్ళు దాటిపోలేదు, ఇప్పుడు కూడా అదే మెమోలా. ఏం బతుకు నా బతుకు? ఏం సంపాదించలేదా? ఏం పిల్లలు సంపాదించుకోలేదా? ఇప్పుడు కూడా ఇంకా నోట్లో స్పూన్ పెట్టాలా అన్నాలు, లేదా ఆహారం ఇవ్వాలని. చాలు అంటే చాలు, నాకేం తక్కువ లేదు, అయినా నువ్వు ఇచ్చింది నాకు దానికంటే గొప్పది నీ సేవ చేయాలి అని మనసులో ఆలోచనలో మార్పు కలిగించడమే బ్రహ్మ సత్యం అని తెలుసుకోవడానికి అనుభవం. అని ఎప్పుడైతే మనసులో మార్పు కలిగింది, దాని ప్రకారంగా ఏం చేశాడు? ఆచరణలో పెట్టాడు. ఎలా పెట్టాడు? ఇప్పుడు వింటున్నాం మనం. లోంచి ఇది 5వ భాగంగా వింటున్నాం. ఏంటి? సచ్చరిత్ర అనేటువంటి పుస్తకం రాసింది ఎవరయ్యా అంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హేమాధిపతి తండ్రి రాసింది సాయిబాబా చేసి. మరి ఆచరణలో పెట్టాడా లేదా? ఎప్పుడైతే మనం అనుకుంటాం మేమండి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఈరోజు తొలి ఏకాదశి జపం చేద్దాం నిన్న అనుకుంటాం, ఏమో ఈరోజు కష్టంగా ఉంది, బద్ధకమమ్మ, ఏదో ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ బద్ధకము, ఈ ఆలోచనలు కాదు, మనకు ఉండేటువంటి ఆలోచనలో ఉత్సుకత రావాలి, వస్తుంది. కానీ ఆ ఉత్సుకత ఏం చేస్తుందంటే వేరే విషయాలకి ఎట్లా వెళ్ళిపోతుంది. అది మాయా, దాంట్లో తప్పేం లేదు, అది సహజం. అది అప్పుడేం చేయాలంటే, అయ్యా ఎన్ని మాయలలో పడి బయటపడ్డా, ఇప్పుడు మన కొత్త మాయ ఎందుకు నాకు? ఆ మాయ ఏ మాయ? నీకు సేవ చేయాలి, నీ గురించి ఆలోచన చేస్తూ ఉండాలి, నీ గురించే నేను ఎక్కువగా గుర్తు చేసుకోవాలి అని మాయలో పడ్డాననుకోండి, అప్పుడేమవుతుంది? ఇట్లాంటి పుస్తకం తయారవుతుంది. హేమాడిపంత్ అంటాడు, 60 ఏళ్ళు దాటిపోయినాయి, నీ చరిత్ర రాయాలి, నీ గురించి నేను మననం చేసుకోవాలి. నాకు సాధ్యమవుతుందా? ఏమన్నారు శంకరాచార్య స్వామి? వృద్ధస్థావత్ చింతాచక్ర. ఓ 30 ఏళ్ళప్పుడు 40 ఏళ్ళప్పుడు అంటే ఓ పద్ధతిలో హాయిగా అన్నీ చేయవచ్చు, కష్టపడవచ్చు, శరీరం సహకరిస్తుంది. ఇప్పుడేం చేస్తుందండి? అన్ని శక్తులు కూడా ఉడిగిపోయిందని ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటే చేస్తారట మనకు. అంటే నేను కూడా అందులో భాగమైపోయా కాబట్టి చెప్తున్నా. ఏంటది? వాగుడండి. నీకు సంబంధం లేని విషయం కూడా వాగుతావు, నీకు సంబంధం లేనటువంటి వాళ్ళతో కూడా వాగుతావు.
ఏంటనే నీకు తెలిసింది ముసడు నోడుతుకో అని అనిపించుకునే దాకా వాగుతాం. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. అంటే ఏం చెప్పాలో ఏం మాట ఏందమ్మా ముసలిదాని మీద నోరు ముసుకో అంటే వాగుడమ్మా. పసిపిల్లలు వాగుతారు చూడండి, అంత పసితనం ఏమవుతుంది, ముసలితనం కాగానే సేమ్ లక్షణాలు వస్తాయి. కాబట్టి అక్కడ ఎంత బాగా మాట్లాడుతుంది మా మన్మరాలంటూ ముద్దు పెట్టుకుంటాం, ఇక్కడైతే తిడతాం, అంతే తేడా. ఒకటే పదాన్ని 4 సార్లు ఆ మనవరాలు చెప్తేనేమో ఎంత బాగా మాట్లాడుతుందో 2 సంవత్సరాల లోపలే. అక్కడ 70 ఏళ్ళప్పుడు వాగుతూ చెప్పిన పాట ముసడు అన్న నమస్కారం. అదే ఏంటమ్మా. కాబట్టి ఈ రకమైన వాగుడు ఉంది చూడమ్మా, ఇది సహజమే కదా, సహజమేనా, ఒప్పుకోవాలి, తప్పదు. దానికోసం మనం ఏమి రీసెర్చ్ చేయనక్కర్లా, మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి వాగుడని ఏం చేయాలి, ఆయన గురించి వాగుతా నా పనేదే, మా అబ్బాయి ఇట్లా చేశాడో, నా కోడలు ఇట్లా చేసింది, నా కూతురు ఇట్లా, ఈ వాగుడు కంటే సత్యత్లో బాబా ఇట్లా చెప్పాడు కదా, ఇట్లా వాగు. దానికి మళ్ళిస్తావయ్యా నీ వాగుడు అది అదే అదే లక్షణం మంచిది కాదని నువ్వు అనుకుంటున్నావు. అందుకని ఆ వృద్ధాప్యంలో నువ్వు వాగుతూనే ఉంటావు, వాగినంతకాలం వాగుతావు. ఇది మా నాయన మాట్లాడటం లేదు, అయిపోయింది, ఇంక రేపు వెళ్ళిపోతాడు, ఐసీలో పెట్టా లాభంలే. అమ్మ నవ్వమ్మ అంటే మనం ఎట్లా ఉంటుందంటే మొన్న దాకండి ఏం మాట్లాడాడండి, ఏం చెప్పాడండి, అయ్యా అదే మనకి. అంటే పిల్లలు అడుగుతారు, అన్ని రోజులు వద్దండి, తీసేసేయండి. వీడు ముందే చెప్తారు, ఆ తీసేసేది కూడా ఏకాదశి రోజున మంచి నక్షత్రం మళ్ళీ వీడికి లేనిపోయిన భయం. ఇన్నమ్మా అంటే ఏమిటా ముసలాయన వాగి నేను మా వాళ్ళని అనుకుంటున్నాము, మగవాళ్ళని మిమ్మల్ని అంటారు. అంటే మీకు అంత వాగుడు ఉండదు. నేను మీ మనవడు మనవరాళ్ళు మీ పిల్లలు వీళ్ళ తిరిగితే మీకు చింత. మా మగవాళ్ళకి కేవలం పనేం లేదండి, ఆ బలహీనత ఉంది కాబట్టి వాగుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. ఆడవాళ్ళకి ఏముంది, మా ఆయన ఉండేవాళ్ళే, మా అబ్బాయి ఇట్లా తయారయ్యాళ్ళే, ఏదో ఇంక ఇదే. అంటే ఈ రకమైన వాగుడు ఉండదండి, చెత్తగా ఏదేదో ఆవేశంలో. ఆ వాగుడు అనేది హేమాడి పంత్ గారు రాశారు, నేను ఇటు మళ్ళీ అందుకనే చెప్తున్నా, నేను వాగుతున్నా. ఎవరి గురించి? నన్ను మీరు పిల్లోడు అనుకుంటారా, ముసోడు అనుకుంటారా, మీరు ఎంత సహజంగా ఉందమ్మా. ఉన్నాయా, ఎంత చక్కగా చెబుతున్నాడు, ఎంత వయసు వచ్చి కూడా హేమాడి పంత్ గారు ఎంత చక్కగా అల్లాడు పద్యాలను. ఇది వాగుడా కాదండి, వాగుడే అనుకుంటున్నాను నేను, కాదనుకుంటే మీకు. ఆ కాదు అనే దాని మీద కాదని అన్నారనుకో, దానికి కారణం ఆయన, నేను కాదు. వాగుడు మాత్రం నేనే. ఈ రకంగా ఆ బ్రహ్మ సత్యం, ఏది సత్యం, నాది వాగుడు అనేది సత్యం, అది బ్రహ్మకు సంబంధించింది. ఇంకేమైందండి, ఇట్లా ఎన్ని అనుభవాలమ్మా. ఇలా చెప్తూ ఈ మీరు గమనిస్తూనే ఉన్నారు, రామేశ్వరంలో మనం ఏదైతే ఈ క్షేత్రంలో మనం కలుస్తున్నామో, ఒకసారి చూస్తుంటారు కాశీలో కానీ షిరిడీలోన కానీ ఈ స్వామి పుణ్యమాని, అక్కడికి రారండి, ఇక్కడికి వస్తారండి. ఇక్కడికి వచ్చినా కూడా ఒక్కోసారి 4 రోజులు 5 రోజులు 6 రోజులు నాలాంటి వాడు ఏదో చెప్తాడండి. చెప్పినప్పుడు 2 రోజులు 3 రోజులు రారండి, ఓ రోజు వస్తారండి. ఏంటండి నాకు మంచి సందేశం ఇచ్చారండి మీరు, నువ్వెవరో నాకేం తెలుసు, అంటే నేను ఎందుకు చెప్తున్నామంటే, సచరిత్ర వింటే ఎట్లా ఉంటుందంటే, ఏ సమయంలో ఎవరికి ఏ రకమైనటువంటి సలహా ఇవ్వాలన్నా, సందేహాలు తీర్చాలన్నా, వాళ్ళ ఆలోచనలో మార్పు కలగాలన్నా ఆయన కలుపుతాడు. ఇంతగా 2 రోజుల నుంచి చూస్తున్నా అండి, నేను పోలేదండి, ఈరోజు పోయినా అండి. ఉంటుంది అంటే అది ఇంత ఉందా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మనము బాబా భక్తులు కాదండి, రుణానుబంధం ఉంటే, మా అబ్బాయి దగ్గరికే నేను పోతానండి, మా అమ్మాయి దగ్గరికే నేను పోతానండి. ఎందుకు? రుణానుబంధం కదా. మరి అలాగే మనం బాబా విషయాల గురించి మనం ఉంటే బాబాకు మనకు రుణానుబంధం ఉండాలి. అది వినాలన్నా కూడా ఎప్పుడు ఏ సందర్భంలో ఏది వినాలి, ఏం చేస్తున్నాము, మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచనలు.
మన ఆలోచనలు ఎట్లంటే దాని అనుగుణంగా అనేక రకాలుగా సచ్చరిత్ర అనేది మనం వింటూ ఉంటే ఎంత లాభం అంటే ఆ సమయానికి అది వినకపోతే అది అట్లా ఆయన చెప్పకపోతే నేను అంతే. నాకు గుర్తులేదు, ఎక్కడో వినండి, ప్రసాదరావు గారు వాళ్ళ గుడిలో సైదాబాద్, అప్పటికి గుడి కట్టలేదు, లేదు, పార్కులో జరుగుతున్నది జ్ఞాన యజ్ఞం 7 రోజుల పాటు. సరే చివరి రోజున ఒక ఆయన వచ్చారు, ఒక ఆయన కాదు, ఇద్దరు వచ్చారు. వచ్చి నమస్కారం చేసి, స్వామి ఈరోజు కనుక మీరు కథ చెప్పకుండా ఉండుంటే మేము రేపు పొద్దున హుస్సేన్ సాగర్లో పడిపోయి ఉండేవాడు. మీరు వెళ్ళిపోతారు నాకేమో తెలుసా. పైన నేను చివరి రోజున ఎప్పుడైనా సహజంగా విభూతి కథలో ఏ మైనాతాయ కథ చెప్తాను. ఆ రోజు నేను చెప్పింది ఏంటి, అంబాడే గారి కథ చెప్పాను సావడానికి. అదేంటంటే వాళ్ళిద్దరూ ఒక ప్రెస్ పెట్టుకున్నారు, ఏదో వ్యాపారం చేస్తున్నారు, బాగా నష్టపోయారండి, బాగా నష్టపోయారు. కుటుంబంలో బాగా నమ్మిన వాళ్ళని మోసం చేశారు. ఎవరో ఆ ఈనాడు ఆఫీస్ హెడ్ ఆఫీస్కి పోతే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారట. పోతే ఈ కాగితం చూశాడు అక్కడ, ఈనాడు ఆఫీస్లో ఏదో కాస్త న్యూస్ లాగా వేయండి అని వీళ్ళు పోయి ఇచ్చారు. అప్పుడే ఆయన ఉన్నాడట. ఇది ఏంటంటే సాయిబాబా చరిత్ర చెప్తున్నారు ఎవరు, వీళ్ళు సాయిబాబా చరిత్ర పారాయణాలు చేస్తున్నారు, మామూలుగా పుస్తకం చదువుతారు. కానీ ఎవరబ్బా అంత బాగా చెప్తారా, ఆయన ఏమి సుందర చైతన్యానంద కాదు, చాగటి కోట, ఎవరలే రాజేంద్ర ప్రసాద్ అట. పోయి విందాం, రాత్రి చచ్చిపోవాలి కదా మళ్ళా, నిన్నమే అయిపోయిందంటే ఇద్దరు వచ్చారండి. అదే ఇట్లా కుర్చీలు లేవు, కింద కూర్చోండి, అది ఎక్కడ పార్కులో గడ్డి మీద విన్నారు. మీరు వచ్చారండి, ఏంటమ్మా ఎందుకంటే ఏడుస్తావమ్మా, ఎందుకయ్యా ఏడుస్తావు, ఇద్దరు కలిసి ఏడుస్తారని దంపతులు అంటే, లేదు స్వామి మాకు బుద్ధి వచ్చింది, నేను చావకూడదు స్వామి. ఇది ఎందుకు జరిగిందమ్మా, సచ్చరిత్ర వినడం వల్ల. అది కూడా ఏ సందర్భంలో నీకు ఆ రకంగా అంటే నీ ఉనికిని ఎప్పుడైనా కనుక లేదు ఇంకా వెళ్ళిపో ఇంకా ఒక నిర్ణయానికి వస్తున్నా అప్పుడే వేస్తాడండి. ఈ డాక్టర్లు ఏం చేస్తారు, టైంకి ఏది వేయాలో అప్పుడు ముందేస్తే వాడు ఇబ్బంది పడతాడు. ఆ టైంకి కూడా అలా ఆపరేషన్, ఆ టైంకి కూడా అలా ఇంజక్షన్, అలాగే ఆ టైంకి వేస్తారు. అందుకని రోజు వస్తున్నారు వింటున్నారు కదని మాకు అట్లాంటి అదే వచ్చింది. ఈ రోజు వచ్చి విని ఈ రకంగా అలవాటైన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా వాళ్లకు వేరే ఆలోచనలకు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని కాదన్ను, ఉంటుంది. కానీ అది అంత ఉధృతంగా ఉండదు. ఒకవేళ ఉధృతంగా వచ్చినా ఎప్పుడు మామూలుగా ఏదో వర్షం పడుతుందండి, తుఫాన్ లాంటిది వస్తుందో మనం ముందు తెలియదుగా, వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడతాం. ఆ శక్తి ఇది తుఫాను తట్టుకోగలిగిన శక్తి ఉందే, అది మనకు అలవాట్లో వచ్చేస్తుందమ్మా. కాబట్టి ఈ రకంగా బాబా చరిత్ర వినడం అంటే రుణానుబంధం ఉంటేనే తప్ప ఈ చరిత్ర వినరు. ఆ వినేవాళ్ళు కూడా 2 రోజులు 3 ఒకసారి అసలు లేదు. తప్పన శ్యామ ఇంటికి వెళ్ళాడు బాబా. ఎవరు బాబా వెళ్ళాడు, బాబా వెళ్తుండేవాడట. హేమాడిపతి పుస్తకం రాసిన ఆయన, నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఎవరైనా ఇంటికి వస్తే అయ్యా వచ్చారా కూర్చోండి కాఫీ తాగండి, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే ఎట్లా ఉంటుందమ్మా? అది ఎన్ని గంటలైంది? 12 గంటలకు కాబోతున్నది. దేనికి హారతి టైం అవుతున్నది. మీ మొహం చూస్తుంటేనేమో మసీదు నుంచి వచ్చినట్టే ఉంది. అంటే మసీదుకి వెళ్ళాలి, 12 గంటలకు హారతిలో అక్కడ పాల్గొనాలి, మళ్ళీ అక్కడి నుంచి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? చూడండి ప్రశ్నలు. అరుగు మీద కూర్చున్నాడు, బయట వర్షం కురిపించేశాడు, ప్రశ్నల వర్షం. ఎందుకు వచ్చా? నీ మొహం చూస్తుంటే చూడు దిగులుగా ఉంది. చూడండి మీరు ఏదో దిగులుతో ఉన్నారు అంటే ఎవడైనా లోపలికి అడుగు పెడతాడా? నేను పెట్టనమ్మా. సత్యత మీరు ఎన్ని 100 సార్లు పాలన చేశారు. ఏం చేశాడు హెమ్మాడి పని? అయ్యా బాబా మీ దగ్గర దక్షిణ తీసుకొని రమ్మన్నాడు, కాసేపు మాట్లాడమన్నాడు. 2 డ్యూటీలు అండి. ఎందుకు ఇక్కడ నేను చెప్తున్నా అంటే రుణానుబంధం. మిమ్మల్ని నా దగ్గరికి ఇప్పుడు ఎందుకు పంపించాడు, ఈ క్షణంలోనే ఎందుకు పంపించాడు? ఏదో మీకు నేను చెప్తే అది విని మీరు ఆచరణలో పెట్టడానికే. అట్లాగే ఇంకా మళ్ళీ ఈరోజు వస్తున్నా, ఇదేమిటి రాజేంద్ర ప్రసాద్ హరిహర తత్వం పోయి ఏదేదో చెప్తున్నాడు అని అనుకుంటున్నారేమో ఉమాశ్వర గారు. నిన్న మనం విన్న నాగ ప్రతిష్ట గురించి, మొన్న విన్నాం ఏదో విభీషణుడు అది ఇది. అంటే ఈ క్షేత్రంలో
ఈ రామేశ్వరంలో, ఆ కాశీలో, అక్కడ మనం ఈ సత్యత చదువు వింటున్నామే, ఈ మననం చేసుకున్నామే. ఏ క్షేత్రంలో ఏ గొప్పతనం ఉందో, ఏ క్షేత్రంలో ఏ శక్తి ఉందో ఆ శక్తి నీకు తెలియదా? తెలియదు. కానీ సచరిత్ర వినే మనకు అవునండి ఇప్పుడు అర్థమైందండి, ఈ క్షేత్రానికి ఇంత శక్తి ఉందా. నిన్న విన్నాం మనం, ఎక్కడ నాగుపాము, ఎక్కడ ఈశ్వరుడు, ఎక్కడ శ్రీహరి, అదంతా మనం విన్నాం. అలాగే ఇంకొక విశేషత ఉంది ఈ క్షేత్రానికి. మనం చాలామందికి అందరికీ తెలుసుది, రామేశ్వరుడే శివుడు, విష్ణువు, రాముడు, శివలింగ ప్రతిష్ఠ చేయడం ఇది. కానీ వీటన్నిటితో పాటు శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని చంపిన తర్వాత అదేదో పరిహారం కోసం చేసిన కార్యంగా చెబుతూ, ఎవరెవరైతే ఎక్కడ ఆ యుద్ధంలో చనిపోయారో, చనిపోకుండా పోరు కదా, వీళ్ళు పోతారు వాళ్ళు పోతారుగా. అయితే దానికి అనుగుణంగా ఈ సముద్రంలో ఇప్పుడు మనం ఎక్కడైతే దగ్గర 2 ఫర్లాంగుల దూరంలో ఉన్నామే సముద్రం, నిన్ననే చెప్పారు, చాలా అదృష్టవంతులు మన ఉమామహేశ్వర గారు పుణ్యమా. మనమే 4 కిలోమీటర్లు పోనక్కల్లా, బతుల పక్కనే ఉంది సముద్రం. ఈ సముద్రంలో ఆయన తర్పణాలు ఇచ్చాడట. అది చెయ్యాలండి, శాస్త్రం, సాంప్రదాయం. అలాగే నదులన్నీ కలిసేటువంటి సముద్రం ఇది. సముద్రం అంటే నదులన్నీ కలుస్తాయిగా. అందులో ఇటు బంగాళాఖాతం విన్నారు కదా మీరు, అరేబియా, 2 వచ్చేసాయి. అంటే ఇటు నదులు అంటారు, నదాలు అంటే తూర్పు వైపు వెళ్ళేవి ఎక్కువ ఉన్నాయి. అంటే గంగా కానీ గోదావరి కానీ ఇవి ఎక్కడ పడమట పుడతాయి, తూర్పుకు పోయి బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ ఇక్కడ తూర్పు వైపు పుట్టి పడమరకు పోయినాయండి కొన్ని నదులు. అది మొన్న పుష్కరాలైనాయి, నర్మదా. మరి అవి ఏం చేస్తాయి, అరేబియాలో కలుస్తున్నాయి. ఏం సార్ నువ్వు హరిహర తత్వం చెప్పండి, ఇవన్నీ ఖగోళం ఎందుకు చెప్తున్నాను అనుకోండి, క్షమించండి నన్ను. మరి ఆ నదులు అంటే అటు నర్మదా నది, ఇటు గంగా నది, బ్రహ్మపుత్ర, ఆ తర్వాత గోదావరి, ఇవన్నీ కలిసిన ఆ బంగాళాఖాతం అనే పేరుతో వచ్చాయి. ఇది ఎక్కడ ఇవన్నీ కలిసిపోయినాయండి. అందుకని నదులలో, పుష్కరాలలో ఏదైతే చేస్తామో, ఏది తర్పణాలు ఇవన్నీ, అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు అలా చెయ్యాలి, ఒక సాంప్రదాయం. ఎందుకు నదులన్నీ కలుస్తున్నాయి ఇక్కడ, ఇటు నదులు అటు నదులు మొత్తం. ఈ మన భారతదేశంలో ఏదైతే ఉద్భవించాయో అన్ని నదులు అటైనా రావాలి, ఇటైనా రావాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. హిందూ మహాసముద్రంలో డైరెక్ట్గా కలిసే నదులు ఏం లేవు. అది ఇక్కడ కనిపిస్తుంది హిందూ నేను అందుకని అట్లాంటి స్థితిలో ఆ శ్రీరామచంద్రమూర్తి, నేను అది చెప్తున్నా, మనకంతా మర్యాదా పురుషోత్తముడు అన్నాడు. ఎందుకంటే ఆయన గృహస్థు, శివుడికి అవతారం లేదు. మనం అంటాం పార్వతీ కళ్యాణం చేస్తాం, ఇదంతా మన భావన, దానికి చాలా విశేషమైన అర్థం ఉంది, నేను లేదంటే. కానీ శ్రీరాముడు అట్లా కాదు, ఆచరించి చూపించాడు. మీరు చెయ్యండి అని చెప్పలే, కానీ మీరు చెయ్యండి అంతే. నేను చేశాను కాబట్టి చేయండి కాదు, నేను చెయ్యకపోతే మీరు చేయలేము. ఇది ఎట్లా ఉందండి డైలాగు? ఆయన చేసినా నేను చేయాల్సిన అవసరం లేదంటే నీకు కర్మ. మా నాయన ఏం చేయలేదుగా, అది పాయింట్ అక్కడ. నాయన చేస్తుంటే నువ్వు చేయలేకపోతే, అరే మీ నాన్న అంత బాగా చేశాడు, నీ దరిద్రమేంద్రా అని అంటారు. నాయన చేశాను నాకు ఇంకా ఏం చేయాలి. కానీ నాయన కూడా చేయలేదనుకోండి, నాకేం పని అంటావా? అలాగే నాయన కాదు, దేశాన్ని మొత్తానికి రాజ్యమైన చక్రవర్తి. మనం ఈ సముద్రం 2 సముద్రాలు కలిసాయి ఇక్కడ. అది ఇంతమంది యుద్ధం చేస్తే ప్రాణాలు పోతాయి, జీవులు ఎన్ని చచ్చిపోతాయండి బాబోయ్. అన్నిటికీ ఏం చేయాలి? మన పెద్దవాళ్ళు ఏం చేశారు, కాస్తంత స్మరణ చేసుకున్న నీళ్ళు వదిలిపెట్టాలి, తర్పణం పెడవడం అంటారు. అది మనం అందరూ చేస్తారు. అట్లాంటిది ఈ క్షేత్రంలో. అందుకని ఇప్పటికొక పెద్దలను గుర్తు చేసుకోండి అయ్యా. ఈ క్షేత్రంలో ఇలాంటి ఇంత గొప్ప క్షేత్రంలో ఎవరు చేశారండి? శ్రీరామచంద్రమూర్తి చేసిన స్థలంలో ఈ రోజున మనకు బాబా సచ్చరిత ద్వారా, అరే మీరు కూడా మీ పెద్దలను గుర్తు చేసుకుంటారా? బాబా చేసిన పని ఏమిటంటే సచ్చరితలో, వీడిని ఎందుకు షిరిడీకి ఇచ్చాను తెలుసా? ఈ తల్లి అది తలకాయ ఊపుతుంటే నాకు నిజంగా లేచి నడవాలి, కాడు బాలేదు. అంతే, ఎంత ఆనందం అంటే ఆ ఆనందంలో నిజంగా ఇంతమంది సత్యతను మననం చేసుకుంటున్నామే ఈ రామేశ్వరం క్షేత్రంలో. నువ్వు విఠలుడికి అన్నం పెట్టావు, వినాయకుడికి అన్నం పెట్టావు,
చూడండి, రెండు తేడా. విఠలుడికి అన్నం పెట్టడం అంటే ఇంకో ఈ తల్లి ఇంకా పోతుంది కాసేపు అయిన తర్వాత. తెలుసు మీకు నైవేద్యం. మరి తండ్రికి నైవేద్యం పెడతారు ఎవడన్నా? తండ్రికి ఏం చేస్తారు? తద్దినం పెడతారు సంవత్సరానికి ఒక్కసారి. తత్తదినం ఆ రోజున గుర్తు. అందుకని మన సాంప్రదాయంలో లేనివన్నీ ఇప్పుడు పెట్టుకొని, అనవసరమేమో సబ్జెక్టు అయినా చెప్తున్నా, పుట్టినరోజు అనేది మన సాంప్రదాయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పోయిన తిథే గుర్తు చేసుకోవాలి. అదేం సార్ భలే చెప్తారు, అది పాశ్చాత్య సాంప్రదాయం. దాంట్లో కేకులు గీకులు అవన్నీ ఇంకా అదే వద్దంటే ఇదే దీని గురించి మనకెందుకండి? ఇంకా దాని మీద ఎన్నో పెరిగినాయి. అది సార్ పోయిన దాన్ని మాకెందుకు సార్ అసలేమేమి బాధలు ఉండవు, పోయిన దాని మీద బాధ అది వచ్చింది మనకి. పోలేదురా, పోయినాడు. మీ నాన్న కట్టెపోయింది, మీ అమ్మ కట్టెపోయింది, కానీ వాళ్ళు పెట్టకపోతే ఈ శరీరం ఎట్లొచ్చిందిరా? ఇది ఆధారం లేకుండా నువ్వు ఈ కోట్లు ఎట్లా సంపాదిస్తున్నావురా? ఆ మాత్రం గుర్తు చేసుకోలేవురా? మనం ఎట్లా గుర్తు చేసుకుంటున్నామంటే పాశ్చాత్య సాంప్రదాయంలో సంపాదన కోసం వైభవాల కోసమే తప్ప యథార్థానికి కృతజ్ఞత చెప్పుకునే ఆలోచన వాళ్ళకి లేదు, మనకు రావడం లేదు. అదే కారణం. అయ్యా ఆయన నమస్కారం సార్, గుర్తొస్తా. ఎవరు సార్ 10 కోట్లు ఇచ్చారు కదా సార్? గుర్తొస్తుంది. వాడు ఇయ్యలేదనుకోగానే అప్పుడు ఇచ్చాడు, అథవా ఇప్పుడేమో ఇవ్వడంలే. ఇదండి అదేండి. అసలు ఎంతసేపు వచ్చి డబ్బులు సంపాదన, హోదా కాదండి. యథార్థానికి పుట్టావా, కరెక్ట్, చస్తావా? నువ్వు మీ నాన్న చచ్చిపోయిన దానికి నువ్వే గుర్తుపెట్టుకోకపోతే నీ కొడుకులు ఏం గుర్తుపెట్టుకుంటారు రేపు? చాలామంది నేను మా ఆఫీస్లో అనవసరమేమో నాకు చేస్తారో చేయదో అనుకుంటాడట తండ్రి. నువ్వు నాన్న చేస్తే చేసావో లేదు, ఇప్పుడు నీకు చేస్తాను ఎందుకు? అందుకు దిగులు పడుతున్నావు. మా నాన్నకి నేను చేయలేదే, వాడని సరిగ్గా చూడలేదే, శ్మశానాన్ని తీసుకుపో తగలబెట్టేసాను తర్వాత అన్నావే, మరి నీ కొడుకు చేస్తానని నమ్మకం ఏంటి? అంతే కదండి. కాబట్టి తండ్రిని తల్లిని గుర్తుపెట్టుకోరా. అది ఎవరు చెప్తున్నారమ్మా? సత్యత్లో హేమాధిపంత ద్వారా బాబా మనకి చెప్తున్నాడు. ఈ రామేశ్వర క్షేత్రం హరిహరుడు వ్యవహార తత్వం. అందుకని చెప్తున్నా, ఏమిటండి బాబా తత్వం ఏమిటండి? బాబా తత్వం ఇదేనండి. నువ్వు ఏం చేస్తున్నావో అది నువ్వు చేస్తున్నావు కాదు, అహంకారం విడిచిపెట్టు. రెండవది, ఇది తాత ముత్తాతల పరంపర. ఎవరండి నువ్వు? మా నాన్నేనండి, మా తాతీనండి, మా ముత్తాతీనండి. ఒక ఇది ఉందండి, ప్రవరం ఉంది మనకు. ఎవరికి తెలియదు. అంటే అందరూ పెద్దవాళ్ళకి క్షమించండి, మీకు గుర్తుంటాయేమో. అంటే వసు రూపము, రుద్ర రూపము, ఆదిత్య రూపమని ఉంది. అందులో కూడా ఈ 3 రూపాలు కూడా శివ సాంప్రదాయమే, వైష్ణవ సాంప్రదాయం కాదు, అది వేరే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తే ఇన్ని అంటే నేను మీరు ఎవరండి? నేనండి సీతారామయ్యనండి. మీ నాన్న ఎవరండి? మీ వంశం ఏమిటండి? తెలియదండి. ఋషులు ఎవరండి? గోత్రం. నిన్ను అడుగుతున్నారంటే మీకు పుట్టుకకు కారణమైనటువంటి జీన్స్ అంటారేంటి అంటే ఆ తాతగారి మనవుడివా? ఆ వంశంలో పుట్టావా? మీ ఋషులు వాళ్ళ అనే ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిని ఆలోచించుకోవడానికి చెప్పబడింది. మా నాయన ఎవడో నాకే గుర్తులేదు, నాకెందుకు? ఇంక ఏమిటమ్మా? ఏం లేదు, నా భార్య లేదు, నా భర్త లేదు, నా తల్లి లేదు. ఎందుకమ్మా ఇంకా బతికి? పశువులకు ఉంటాయి కదమ్మా తల్లి. ఒక పిల్లి ఇంకోటి ఏదన్నా వచ్చి ఎవడన్నా ఎత్తకపోతే చచ్చిపోతే ఎన్నిసార్లు కుయ్యం అది ఎట్టారు వాళ్ళు నాకు మేము ఇక్కడ రాదు. ఎంత ఏడుతుందమ్మా, నిజంగా నిద్రపడదమ్మా. అరే నీకేమిటమ్మా, నాకు అర్థం కాదు, ఏంటమ్మా నువ్వు? కానీ ఎప్పుడు బాధపడతాడు వాడు? ఏమిటో సరిగ్గా డబ్బులు ఇవ్వలే, అవన్నీ పెట్టడానికి ఖర్చు, ఇంతే దీనికోసం. కాబట్టి నువ్వు ఖర్చు పెట్టకపో, కనీసం గుర్తు చేసుకోవడానికి నేను ఏమైనా ఖర్చు పెట్టుకోవాలా? ఏం లేదే. లేదు సార్, ఇట్లా చెయ్యాలంట కదా సార్, నీకు స్తోమత ఉంటే చెయ్యి. నా దరిద్రం ఎట్టయింది, నేను చేయలేకపోయినా అని తిట్టుకోవద్దు, కనీసం గుర్తు చేసుకోమ్మా నాన్న. ఇది బాబా. అది కూడా ఏ సందర్భంలో ఇప్పుడు కూడా ఈ రామేశ్వరంలో అంటే తండ్రిని గుర్తు చేసుకోవడం. రెండవది భగవంతుడిని గుర్తు చేసుకో, ఆ హరిని, ఆ హరుడిని.
అంటే ఆ శ్రీరాముడిని గుర్తు చేసుకో, అట్లా ఆ శివుడిని గుర్తు చేసుకో. అందుకని మనం ఏదైతే ఆలోచన చేస్తామో మనకు వాళ్ళ యొక్క ఆశీర్వచనం మనం పొందుతున్నాం. ఎక్కడ? రామేశ్వరంలో. అది వేరే ఊళ్ళో కాదు కదమ్మా. కాశీకి వెళ్ళాం, అక్కడ ఆశీర్వచనం పొందాం. అలాగే ఈ రామేశ్వరంలో ఎలా పొందుతున్నాం? పెద్ద పెద్ద పూజలు మనం ఏం చేయడంలే. నాకు ఈరోజు ఇంకొక అనుభవపూర్వకంగా నిన్ను గుర్తు చేసుకుంటూ నేను 4 నెలలు ఒక ఆయన దగ్గర ఉన్నానని చెప్పాను. గుర్తుందో లేదండి, ఎవరు? కంచి స్వాముల వారు, పరమాచార్యులు చంద్రశేఖర్. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పీఠాధిపతి వచ్చారు, మన నుంచి వెళ్ళారు. అది మీరు చూసారో లేదో, ఆయన ఎట్లా ఉన్నాడు అవన్నీ పక్కా పెట్టండి. సాంప్రదాయపరంగా సముద్రంలో నీళ్లు అక్కడ తర్పణ విడిపించి ఆ సముద్రంలో నీళ్లు వాళ్ళు మడితో తీసుకుని వెళ్ళి రాముల వారికి, అదే శివలింగానికి, అంటే తర్పణ. అది ఇక్కడి నుంచి అన్న మోసుకొని మీరు చూసినారు, నేను కూడా చూశాను. మరి అట్లా అంటే ఏంటిది? ఋషులైనా వాళ్ళు ఆ పీఠాధిపతులైనా కూడా ఈ రామేశ్వరానికి వస్తే చేయాల్సిందే. నేను పీఠాధిపతిగా నేను చేయను, కాదు, నాకు సన్మానం చేయండి, కాదండి, ఇక్కడ అది. కాబట్టి ఈ రామేశ్వరం అనేటువంటి దాంట్లో మనం గుర్తు చేసుకోవాల్సింది, అయ్యా గురువును గుర్తు చేసుకో, భగవంతుడిని గుర్తు చేసుకో. ఇంకోటి అమ్మా, మీరు బాగా గమనించండి, అటు కాశీ కానీ రామేశ్వరం కానీ ఎట్లాంటి వాళ్ళని చూడండి, ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా హాయిగా ఎక్కడ వీలైతే అక్కడ సర్దుకొని పడుకోవడం, ఎక్కడ వీలైతే అక్కడ ఏదో కాస్తంత కాలక్షేపం, ఏది సత్సంగం చేయడం. అందుకని దానికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండవు. మీరు రోడ్డు మీద చూడండి, ఎంతమంది గడ్డాలు పెట్టుకొని వాళ్ళకి వయస్సు అంటే తల్లిదండ్రులను పిల్లలను ఇవన్నీ ఎందుకమ్మా మీకు వ్యాఖ్యలు? అంటే మనం ఇట్లా ఉండలేకపోతున్నామే, చూడు వాళ్ళు అట్లా ఉంటున్నారే, వాళ్ళ కర్మ, వాళ్ళ దరిద్రం అని మనం వ్యాఖ్యానం చేయడం ఎంత తప్పమ్మా. ఇది క్షేత్రం అమ్మా. అందుకనే మనం యాత్రలు చేసేది, క్షేత్రాలకు వెళ్ళేది ఎందుకో తెలుసా? డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కోసం కాదు. ప్రత్యేకించి కాశీ, రామేశ్వరం, షిరిడి ఎక్కడికైనా వెళ్ళండి, 10 మందితో కలిసి వాళ్ళ యొక్క మీకు ఇంక్రిమెంట్ వచ్చిందా సార్, మీకు బోనస్ వచ్చిందా సార్, మీకు ఆస్తి వచ్చిందా సార్, ఇవి అడగడానికి కాదు క్షేత్రాలకు పోవాల్సింది. ఎంతమంది కోటి ఎంత సేవ చేస్తుంటారండి పొద్దున్నే ఆ గుడి దగ్గర. ఏమన్నా అంటే వాళ్ళ కర్మండి ఇక్కడ వ్యక్తాన్ని చేస్తారని కాదమ్మా, అది వాళ్ళని చూసి నేర్చుకో. చూడు, టెంప్ట్ అయిపోతున్నారు ఎక్కడన్నా. ఎంతమంది కోటీశ్వరులు వస్తారండి ఇక్కడికి. రామేశ్వరానికి అంబానీ రాడా, ప్రధానమంత్రి రాడా? వస్తారు, పోతారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏదైనా ఏందే మా కర్మ ఇది, మా పిల్లలు ఎవరు పట్టించుకోవడం, మాకు ఒక హాస్టల్ అడిగారా? ఉందా? చూడండి, మీరు రోజు చూస్తున్నాను నేను 5 రోజుల నుంచి. అంటే మనం చూచి నువ్వు అరే వాళ్ళు అట్లా స్థితిలో ఉన్నారే బాబా, నేను చెప్తున్నాను, వీళ్ళున్నంత వరకు మనం పెద్దలకు సేవ చేద్దాం, మా అమ్మా నాన్నకు సేవ చేద్దాం, లేదా నా పిల్లలతో పాటు ఇట్లాంటి విషయాలు చెప్తాం. ఒరే నాన్న, సుఖపడితే బాగుపడరా, కష్టపడితే తర్వాత సుఖపడతారా? చెప్తే వింటారా అండి? వినకపోవచ్చు. కానీ ఇట్లాంటి యాత్రలు చేసినప్పుడు మనం అనుభవంలోకి తీసుకురావాల్సింది అది. కాబట్టి బాబా చరిత్రను మననం చేసుకోవడం అనే దీంట్లో జ్ఞాన యజ్ఞం పెడితే నేను అనుభవం పొందుతున్నా, అలాగే మీరు పొందుతున్నారు. కాబట్టి ఈ రకంగా చెబుతూ ఈరోజు నేను చివరిగా గుర్తిస్తున్నది ఏంటి, హరిహర తత్వంలో కాదమ్మా. ప్రత్యేకించి ఆయన హరుడా, ఆయన హరియా అంటే శివుడా, రాముడా? ఎవరు? సాయిబాబా. ఆయన శివుడేనండి, మొన్న విన్నాం. కాదండి రాముడేనండి, కాదండి అమ్మవారండి, కాదండి అబ్బా బాబా, ఏ టైంకి వచ్చేటట్టు ఆ టైంకి అది కాదండి, నాకు ఆయన శివుడేనండి, కాదండి నాకు రాముడేనండి. ఈ అవతారం అండి ఆయన. మళ్ళా అవతారం అంటే శ్రీ మహావిష్ణువు పుడితే అది అవతారం అవుతుంది. అతను శివుడు కైలాసం నుంచి పుట్టినట్టు ఎక్కడన్నా ఉందా పురాణాల్లో? మీరు రాస్తే ఏమైనా ఉంటుందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది అవతారం నీకు? లేదే, లేదు. మరి అవతారం అంటున్నారు. అవతారం అంటే మా అబ్బాయి అండి, మా తాతగారు లాంటి వాడేనండి, అది వాడు మొహం చూడండి, వాడు చేష్టలు చూడండి అంటే అవతారం అన్నారు. అక్కడ కూలికంటారు. మా అమ్మమ్మేనండి వీడు, మా నాయనమ్మేనండి, ఇదంటే ఇక్కడ అవతారాలు చెప్పరు. అక్కడ నిజంగా ఆయన రాముడి అవతారమేనండి. ఎందుకంటే ఆ అవతార స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు.
కానీ రాముడు అవతారమా కృష్ణుడు అవతారమా అని ఎట్లా చెప్తారు? వాళ్ళకుండే ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఆచరణలో పెట్టి 10 మందికి అట్లాంటి ప్రేరణ కలిగిస్తే నిజంగా రాముడేనండి. ఆదిశంకర భగవత్పాదుల వారు ఉన్నారు, తిరిగారు, వెళ్ళిపోయారు. కానీ ఆయన ఏమన్నారు? సాక్షాత్ ఈశ్వరుడు అట్లా నడిచాడు. నిన్న మనం కొంచెం కంచస్వాముల వారు ఆయన ఈశ్వరుడే. అందుకని ఏ రకమైన నిజంగా అసలు నేను చూశాను కాబట్టి చెప్పానమ్మా. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగారంటే మొన్న ఈ స్వామితో కూడా గుర్తు చేసుకున్నాను. ఒక హరిజనుడు వచ్చి మా సంవత్సరం క్రితం మా ఒక రామాలయం కట్టుకున్నామయ్యా, వస్తారా మీరు కాస్త అనుగ్రహిస్తారా? దూరం నుంచి చెప్పడం నేను విన్నామ్మా. ఈ శిష్యులు ఉంటారు కదా, ఏమన్నారు? రేయ్ దూరంగా బరా, ఏంద్రా అడిగేది అంటున్నారు. విన్నారు. ఎవరా వాడు? వాడండి మాలవాడండి. వాళ్ళ అదే గుడి ఏదో శాంక్షన్ అయిందట, గవర్నమెంట్ కట్టుకున్నారట. మేము ఏం తప్పేంటిరా, రాముల వారి గుడిగా మీరు ఏం పోవుదా? ఈ మాట విన్నానమ్మా. ఎందుకు మీరు పోతే ఏమైంది? నన్ను ఏమంటారా మీరు? జగద్గురు అంటారండి. జగత్తులో వాళ్ళు లేరా? వాళ్ళ రాముడు లేడా? ఆ స్థలం లేదా? మీకేంటి బాధ? ఈ పీఠంలో నేనుండి అధిపతిగా ఉండి ఆశ్రమానికి అధిపతి కాబట్టి ఇక్కడ నియమాలను ఉల్లంఘిస్తున్నానంటున్నారు. వాళ్ళు కూడా రాముడినే పూజిస్తున్నారు. నేను వెళతాను, ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఆ తర్వాత పీఠాధిపతిగా వస్తాను. చేశాడమ్మా. ఎంత నిరాడంబరత బాబోయ్! ఎవరిని కూడా కించపరచడం కానీ, అది ఎంత గొప్ప ఆలోచన నిజంగా. ఆయన ఎవరయ్యా? ఎందుకంటే నేను విన్నాను, ఇది చూడలేదు. ఒక ఆయన వచ్చి అడిగాడట కంచస్వాముల వాళ్ళు. చూడండి, రామేశ్వరంలో గుర్తు చేసుకుంటున్నాం. స్వామి, ఏ వ్యాపారం చేసినా నష్టం వస్తున్నది, అంత చెత్తగా ఉంది వ్యవహారం, బాగాలేదు. ఒరే నువ్వు స్వర్గానికి నిచ్చలు చదువుకోరా, శివార్చన చేయరా అని చెప్పలే, అమ్మవారి పూజ చేయరా అని చెప్పలే. ఎవరు? కంచస్వాముల వారు. స్వర్గానికి నిచ్చలు, ఈ స్వర్గానికి నిచ్చలేదు స్వామి చెప్పలేదు ఆయన. తర్వాత ఎవరినో అడిగాట, విశ్వనాథ సత్యనారాయణ గారని విజయవాడలో ఉంటాడు, ఆయన రాశాడు నవల. అది ఆ నవల ఈయన చదివాడా? ఎప్పుడు చదివాడు? ఎందుకు చెప్పాడు అది? అంటే వాళ్ళు ఎంత గొప్ప మహాత్ముల స్థాయికి వెళ్ళిపోతున్నారు చూడండి. లౌకికంగా ఇప్పుడు నేను చెప్పి నీకు ఉద్యోగం వస్తుందిరా, ఆయన 60 ఏళ్ళ తర్వాత ఉద్యోగం ఏంటి స్వామి? అట్లా వెళ్ళాడండి. పొద్దున్నే 5:30కో పొద్దున్నే తెల్లవారంగానే, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవుగా, పోయి విజయవాడ పోయి ఆ వ్యాపారస్తుడు స్వామి స్వర్గానికి నిచ్చలు ఉన్నాయన్నాడు. ఊరిన పొద్దున్నే వీడవడ నన్ను అడుగుతున్నాడని ఇట్లా అమ్మ స్వాముల వారు అడిగారా, చెప్పారా అంటే, ఆ స్వర్గానికి నిచ్చలో ఒక పాత్ర ఉంది, దాన్ని చూసుకో, ఆలోచన చేయి, ఆచరణలో పెట్టు. అంటే వాళ్ళకి ఇవి తెలియవు, వీళ్ళకి ఇవి తెలుస్తాయి. అంటే వాళ్ళు ఒక మతము, ఒక ఆలోచన, ఒక ఆచారానికి బద్ధులే ఉండరు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే ధర్మమో ఆ ధర్మాన్ని ఆచరిస్తారు. అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నువ్వు అది పోయి చదువుకోపోయి అమెరికాలో పోయి నువ్వు చేయని చెప్పరే. ఇది ఏంటంటే, ఇది ధర్మానికి అనుసరంగా ఏదైతే నీకు లౌకికంగా నువ్వు చేస్తున్నావో ఆ పని దానికి ఆచరణలో పెట్టంతే. బాబా చేసేది కూడా అదే. వీళ్ళంతా వీళ్ళు అవతార పురుషులు, శివుడేనండి ఆయన. మరి బాబా ఎవరండి? దానికి నేను చెప్పాలా? చెప్పలేను. కానీ కంచస్వాముల వారిని చూశాను, కానీ మా అమ్మని చూశాను, కానీ సాయిబాబా నేను చూడలేక. మరి ఎవరు చూశాను? ఇదిగో ఈ పుస్తకాన్ని అతను హిమాలయపతి చూశారు. కొంతమంది చెప్తున్నారు ఆయనండి నాకు బాగా నమ్మకం అండి, బ్రాహ్మడేనండి, క్షమిస్తారు. ఏవేవో చెప్తున్నాను, వాళ్ళు ఎవరిని నేను విమర్శించాను. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, హేమాడి పంత్ అనే వ్యక్తి బాబాను చూచాడు. ఊరికే చూచాడు చాలామంది. మురార్జీ దేశాయ్ గారు కూడా చూశారు, ఎవడెవడో చూశాడు. ఒక పావు గంట ఉన్నారు, వెళ్ళిపోయినారు. కానీ 10 సంవత్సరాల పాటు బాబా సేవ చేశాడండి హేమాడి పంత్. తర్వాత బాబా సమాధి చెందిన తర్వాత కూడా బాబా గురించి చక్కగా మననం చేసుకున్నాడండి. మరి అట్లాంటి వ్యక్తి ఆయన ఏం చెప్పాడు? బాబా ఏ అవతారమైనా ఆయనకు రాముడు అంటే చాలా ఇష్టం. చెప్పాను కదా, రామనామని చెప్పాలి ఏకాదశి. మరి ఆయనకు రాముడు అంటే ఇష్టం. ఆయన రాముడు అవతారమా? ఏం మరి ఎవరు అవతారమట? ఇంత ఉపోద్ఘాతం చెప్పనక్కడా మీరందరూ చాలాసార్లు చదివారు. ఆయన పరబ్రహ్మ అవతారమా? అదేమిటండి?
మళ్ళీ ఇదొక కొత్త ఏ అవతారం అంటే మేమంతా దత్తావతారమని, రామావతారమని, కృష్ణావతారమని ఇవి ఈ పరబ్రహ్మ అవతారం ఏంటి సార్? ఏ ఏ పరబ్రహ్మ అయితే మొత్తం ఈ దేవతలకందరికీ ఆధారంగా ఉన్నారో, పరబ్రహ్మ పరాశక్తి రెండు టాప్లో ఉంటాయి. అది డైరెక్ట్గా ఇప్పుడు ఏమవుతుందో తెల్లటి పేపర్ మీద మీరు ఏ రంగు వేసినా అది బాగా కనిపిస్తుంది. అదే ఇంకో రంగు మీద ఇంకో రంగు వేశారనుకోండి, సరి కనిపిస్తుందా? లేదు. మరి నేను ఎందుకు చెప్తున్నా అంటే పరబ్రహ్మ అంటే అది అంతటా ఉండే స్వచ్ఛమైనటువంటి ఆ చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఏ రకంగా భావించుకుంటే ఆ రకంగానే కనిపిస్తావు. స్ఫటికం అంటారు చూడండి, దర్శనం చేసుకుంటూ ఆ స్ఫటికంలో రంగు అది ఏదైతే మనకు అనుకుంటే అట్లాగే బాబా పరబ్రహ్మ. బాబాయే పరబ్రహ్మ అని కాదు, నువ్వు గురువుగా ఎవరిని భావించుకున్నా ఆయన పరబ్రహ్మే. అఖండ మండలాకారం వ్యాప్త్యం మేన చరాచరం తత్పదం తెలుసు కదా మీకు, గురుగీత ఉన్న శ్లోకం ఇది. అమ్మవారికి చెప్పాడు శివుడు. మరి అట్లాంటి పరబ్రహ్మ రూపమైనటువంటి బాబా అంతే. ఏమంటున్నాడు ఉపాసనీ బాబా కూడా? సదాసత్వరూపం జగస్థం భవస్థాన సంహారహేతుం అంటూ ఇవన్నీ చెప్పి స్వభక్తే క్షయామానుషం దర్శయంతం, భక్తుల కోరిక మేరకు నువ్వు అవతరించవంతే. స్వభక్తే క్షయా మానుషం దర్శయంతం, మా కోరికలు తీర్చడం, మాకు పెన్షన్ రావాలి సరిపోవడం లేదు, నాకు పిల్లలు లేరు ఏడుస్తున్నాను, నాకు వ్యాపారంలో నష్టం వస్తున్నది, వీళ్ళకందరికీ రుణానుబంధం ఉందిగా, వీళ్ళ కోసం ఏం చేయాలి? మళ్ళీ ఆయన రూపం ధరించాలిగా, తప్పదుగా. ఆయన నోటి నుంచి చెప్తే కానీ ఆ రోజులో సాధ్యం కదా. ఈ రోజున నోటి మీద సార్ మాకు సాయిబాబా నోటి నుంచి చెప్పడం లేదు సార్, సాయిబాబా నోటి నుంచి చెప్పనక్కల్లా ఉమాశ్వరుడు చెప్తారు, ఆ హేమగారు చెప్తారు. అంటే వాళ్ళకుండే తపనలో నువ్వు అడిగితే ఎవరి ద్వారా చెప్పిస్తాడని. ఆయనకు రూపం ఉన్నదా? అప్పుడు కూడా రూపము లేదు. అది ఏంటది? ఎట్లాంటిది? అది పరబ్రహ్మ రూపం. ఇది ఆ పరబ్రహ్మ రూపాన్ని వీళ్ళకి అనుగుణంగా ఒక ఆయన వెళ్ళాడు, ఆయన రాముడే అన్నాడు. ఇంకొక మేఘా వెళ్ళాడు, అది శివుడే అన్నాడు. వణి అనే దాంట్లోంచి అమ్మవారి దేవత, అమ్మవారి అర్చకుడైనటువంటి వైద్యం వచ్చాడు అని సాక్షాత్ అమ్మవారే అన్నాడు. ఇంకా వేరే తేడా లేదండి, అమ్మవారే అయినా. ఇదేంటండి బాబు ఇన్ని అవుతాడా? ఇంకొక విచిత్రం తెలుసా అండి, నేను ఎక్కువ గురు పుస్తకాలు చదవలేదు. ఆయనను ఇంకో గురువులను ఉపాసించే వాళ్ళు ఉంటారుగా, ఇప్పట్లాగా అప్పుడు కూడా ఉంటారుగా. అక్కడికి వచ్చి ఆయనను చూస్తే ఎవరు చూడండి, గోరఖ్ స్వామి ఎవరు ఎక్కడో ఉంటాడు నాగపూర్ దగ్గర, కానీ ఇక్కడ సాయిబాబాను చూసి గోరఖ్ స్వామి అనుకున్నాడు. ఇదేంటా ఆయన గోరఖ్ స్వామి అవుతారమ్మా? ఒక ఆయన అన్నాడు, ఆయన ఎవరో కాదండి అక్కడ కొట్లో స్వామి, ఆయన లేడు, ఇక్కడ ఉన్నాడు ఆయన అనుకున్నాడు. అంటే ఎక్కడ ఎవరు పడితే వాడు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా బాబా. అంతేకాదు ఇంకా చెప్తున్నా, నాకు మలేరియా వచ్చింది స్వామి, చచ్చిపోతున్నా 15 రోజుల నుంచి, నువ్వు పొద్దున్నే పో. ఎక్కడికి? మహాలక్ష్మి వారి దగ్గరికి. ఏమో మీరు నామజపం చేస్తారే, అక్కడ ఏముంటుంది? నల్లటి కుక్క ఉంటుంది. నిజంగా ఎంత గొప్పగా ఉంటాయో మా సచరిత్ర. నల్లటి కుక్కే ఉంటుంది ఆ సమయం. నేను చెప్తా, అదే బ్రౌన్ కలరో తెల్ల కలర్ ఏదో ఉంటుంది. దానికి ఏం చేయాలి? సర్జన్నం పెట్టాలి. అంటే మీకు కొంతమంది తెలుసో తెలియదో, రాత్రి ఉడికిచ్చి దాన్ని ఉంచి అది పొద్దున పెట్టాలి. అప్పటికప్పుడు చేస్తే అది కాసేపు చల్లారిన తర్వాత పెట్టకూడదు. ఈయన ఏం చేశాడు? నీకు తగ్గుతుంది. ఇదేమన్నా డాక్టర్ గారు ఒప్పుకుంటారమ్మా? మలేరియా జ్వరము ఏదో 52 ఏదో ఉందిగా, నాకు కూడా తెలియదు పేర్లు, అవి వాటి వల్ల పోతాయి. కానీ ఇదేంటండి బాబు, మహాలక్ష్మి మహారాజు దగ్గర నల్ల కుక్కకు సద్దన్నం పెడితే మలేరియా జ్వరం పోతుందంటే నిజంగా సత్యంతో సాయిబాబా ఒక పిచ్చోడు అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు, నో డౌట్. కానీ జరిగిందేంటి? వాడికి 15 రోజుల నుంచి రాత్రి అయ్యేటోటికి చలి పుట్టి జ్వరం వచ్చి అవస్థపడే మలేరియా వ్యాధితో ఉన్న వ్యక్తి ఆ రోజున పొద్దున్నే వెళితే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తే నల్ల కుక్కే ఉందండి. దానికి పెట్టాడండి, పెట్టాడు, తిన్నది వెళ్ళిపోయింది. నువ్వు బాగుంటావని కుక్క ఏమి తోక ఊపలేదు, ఏం లేదు, అయిపోయింది. ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోయాడు, జ్వరం రాలేదు, చలి రాలేదు. ఇదండి మీ ఏ అవతారం? కుక్క అవతారం అయినా చెప్పండి. అంటే చాలామంది ఏం చేస్తారు,
నీకు ఆకలిగా ఉంది, తింటున్నాను, కుక్క వచ్చింది, పెట్టాను. ఏమ్మా ఎందుకు పెట్టావమ్మా? మేము సాయిబాబా భక్తులం అండి, కుక్క అంటే బాబాకు చాలా ఇష్టం అంటగా, అందుకని. ఓరి నాయన, మీ సాయిబాబా భక్తులా, మీ ఇంట్లో కుక్క పెంచుకోరా అన్నారు ఒక ఆయన. కుక్క పెంచుకోవడం ఉంటాడు బాబు, పిల్లల్ని పెంచుకోవడానికి చేత కాకపోతే. అంటే అట్లా కాదండి, బాబా కుక్క అంటే చాలా ఇష్టం అంట కదా. ఎక్కడుందమ్మా, ఎందుకమ్మా ఇట్లాంటి మాట మాట్లాడతారు? అంటే ఆయన ఆ కుక్క అవతారం కాదు, చీమ కూడా ఆయనే, బల్లి కూడా ఆయనే. అది ఏదండి ఆయన కాంతి చెప్పండి. నీకు నువ్వు అనుకుంటున్నావంతే, నీకు కనిపించిన జీవులన్నీ చూసి. కానీ అన్ని జీవులలో ఉండే ఆ చైతన్యం ఏదైతే ఉందో దానికి అవతారం లేదే, అది స్వచ్ఛమంతే. అట్లాంటి ఆ పాంచభౌతాత్మకమైనటువంటి అవతారం అంటే ఇప్పుడు రాముడు అండి పుట్టాడా అయోధ్యలో, ఇక్కడికి వచ్చాడు, కరెక్టేగా, మనం చూడలే. ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటున్నాం రామేశ్వరంలో. ఎవరు? రాముడు. మరి ఆ రాముడి వచ్చాడు కదా, ఎక్కడి నుంచి వచ్చాడండి? అయోధ్య నుంచి వచ్చాడు కాదు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడో వైకుంఠం నుంచి వచ్చాడు. కరెక్ట్గా పురాణాలు అంతే ఉంది కదా. అంటే బ్యాక్ టు ప్యూరియర్. మళ్ళీ ఇటు పోయాడు, వైకుంఠానికి పోయాడు. అమ్మవారు కూడా వైకుంఠానికి పోయింది. అంతే, కృష్ణుడు అంతే. ఎందుకు? అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఎక్కడికి పోయినారు. మరి బాబా ఎక్కడి నుంచి వచ్చాడు? అదేదో దుబ్ఖేడ్ నుంచి వచ్చాడు. మరి దుబ్ఖేడ్ పోయినాడు మళ్ళా పోలేదే. ఎక్కడికి పోయినాడు ఆయన? ఏమో సార్ కాదు, ఏదైతే చైతన్యం ఉందట అంతటా పరబ్రహ్మగా ఆ చైతన్యంలోకి పోయాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినాడు అంతే. పరబ్రహ్మలోకి పోవడం అంటే దీపంలో మళ్ళా దీపం అంతే. అట్లాగే ఆ జ్యోతి స్వరూపంగా ఉండి ఆ రకంగా ఉండే అవతారానికి ఏ అవతారం అని చెప్పలేదు. మన ఉండే మనసును బట్టి ఏమన్నారు చివరికి? సాయిబాబా అండి, గురువు అండి. దీనికి అవతారాలు మళ్ళా ఉన్నాయి, దీనికి అవతారాలు లేవు. ఎవరినైనా సరే ఈ స్వామిని నేను గురువు అనుకుంటాను. ఆ గురువు అనేటువంటి వ్యక్తిని పూజించడానికి పెద్దవాళ్ళు కోట్ల సంవత్సరాల నుంచి 2 రూపాలు ఇచ్చారు. ఇప్పుడు తల్లిని పూజించాలండి, పద్ధతి లేదు. అది ఉందమ్మా, మా అమ్మగారిని పూజించాలి. లలిత అంటే మళ్ళీ లలిత వరకు పరిమితం, మహాలక్ష్మి కాదు ఆమె. ఏదో మరి అమ్మను పూజించమన్నారు కదా, మరి ఏం లేదే. తర్వాత చెప్తాను, నాన్న అంతే పాదాలను కానీ గురువు దగ్గరికి వచ్చేటటువంటి పూజ ఒక పద్ధతి చెప్పారు. కారణం ఏంటమ్మా, ఈ అమ్మ నాన్న పూజించడం వల్ల నీకేమవుతుందంటే వాళ్ళకి కానీ నీకు కానీ మమకారం పెరుగుతుంది. మా అమ్మకి ఇంత పూజ చేశాను చూడు, వెళ్ళిపోయింది, పోకుంటుందా? ఈ మమకారము, ఈ అహంకారము, ఇవి ఏవీ లేకుండా నీలో ఉండే పూర్తిగా చైతన్య స్వరూపంగా చేయగలిగిన వాడెవడో? గురువు ఒక్కడు. అందుకని గురువు పూజ చేయాలి, గురువుని గుర్తు చేసుకోవాలి, గురువుని స్మరణ చేయాలి. ఎలా? దానికి కూడా రూపం ఎందుకండి? మళ్ళీ డౌట్ అది. రూపం ఎందుకు? నాకు రూపం ఉంది కాబట్టి, మీకు రూపం ఉంది కాబట్టి. మీకు రూపం లేదనుకోండి, మీరు రూపాతీతంగా, అంటే ఈ ఉమామేశ్వరరావు అనే శరీరంతో కాకుండా మీరు ఇంకో రకంగా ఆ రకంగా ఆచరణలో పెట్టగలిగిన స్థితిలో ఉంటే నమస్కారం. రూపం ఉంటేనే మనకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, ఎటో ఆలోచనలు పోతున్నాయి. మనకు రూపం లేకుండా మనం ఏం చేస్తామండి? అంటే గాలికో ఇంకా చేయలేము. అందుకని రూపం, ఈయన గురువుగా ఉన్నాడా, అప్పుడు ఉండినాడా, పూజించబడ్డాడా? రూపం ఉన్నది కాబట్టి అడుగుతున్నాం. రూపం లేదనుకోండి, అక్కడ ఏం లేదండి, అంతా చిదంబరమే. అంతా చిదంబరం, అంతా రహస్యమే. అక్కడ పోతానండి, ఇక్కడ కనీసం ఇక్కడ కష్టపడి లోపలికి పోతే శివలింగం ఉంది, స్ఫటిక ఏదో ఉన్నాయి. అక్కడ ఏముందండి? ఆకాశం అంతే. ఆయన ఎవరండి? శివుడండి. ఇంకా ఏంది? నటరాదండి, రకరకాల. అది ఏ అవతారం లేనటువంటి ఆయనకి ఇన్ని అవతారాలు అయితే ఎందుకున్నాయి? నీ భావనలో ఉన్నాయి. ఏమి చేస్తాడండి శివుడు? డ్యాన్స్ చేయిస్తుందట అమ్మ, చేస్తాడట ఈయన. అర్థమైందా మీకు? అమ్మ చేస్తుంది, అయ్య చేస్తాడు. అమ్మ చేయించేది ఈమె, చేసేది ఆయన. ఆమె చేయదు. భావన గమ్య, భవానీ భావన గమ్య. ఈయన ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. అయ్యా ఎంతవరకు అంటే అమ్మ చెప్పినంత
అంటే ఆ చైతన్య స్వరూపం ఉందే అది కూడా ప్రకృతితో బంధన ఉంటుంది. ఎవరండి అమ్మ? ప్రకృతే. ఆ ప్రకృతికి ఇంకో పేరుంది, ప్రకృత్యై నమః, వికృత్యై నమః. వికృతి కూడా ఆమె. కాబట్టి ఆ రకంగా ఈ నటరాజు ఇవన్నీ భావన రూప. అట్లాగే బాబా ఎవరండి? గురువు. మరి గురువు రూపం ఏమిటి? ఎట్లా? అందుకని 3 రూపాలు ఉండేటువంటి ఆ దాన్ని ఉపాసన చేయండి. 3 రూపాలు ఉండేవి 2 ఉన్నాయి. ఎక్కువ మంది మనకు ఇక్కడ మరాఠీలో కానీ లేదా మహారాష్ట్రలో కానీ బెంగాల్లో కానీ చాలా వరకు గురువును ఉపాసించేది ఏ రూపంతోనంటే దత్తాత్రేయ రూపంతో. నీకు తెలుసు, అత్రి అనసూయ ఇదంతా పురాణం తెలుసు. ఇంకొక అవతారం ఉంది, ఇంకొక అవతారంగా రూపం ఉంది ఉపాసన చేయడానికి. అదేది? దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి రూపాన్నే శివరూపము అంటారు. దక్షిణామూర్తి ఎవరో కాదు, సాక్షాత్ శివుడే. ఆ దక్షిణామూర్తి రూపమే శంకరాచార్య, ఆ దక్షిణామూర్తి రూపమే శంకరుడు. కాబట్టి ఆ దక్షిణామూర్తి అంటున్నామే. అందుకని ఇంకా కూడా చేస్తున్నా, మనం సాయినాథ అష్టోత్తర శతనామావళి చదువుకుంటాం. దత్తాత్రేయ నమః లేదు, ఉంది. ఏదుంది? దక్షిణామూర్తి ఉంది. అదేంటి సార్ మనం దత్త చరిత్ర ఎందుకు ఇట్లా అయింది? నాకు కూడా ఒకప్పుడు డౌట్ వచ్చింది. మీకు దత్తాత్రేయ స్వామి, మీరు దత్తాత్రేయని అనుసరించుకొని ఆలోచన చేస్తున్నారు, అనుభవాలు పొందుతున్నారు. కానీ ఎవరైతే ఈ అష్టోత్తర శతనామావళి వ్రాసారో, బాబా ఆయన చేత రాయించాడో, నరసింహస్వామి మద్రాస్, ఆయన దక్షిణామూర్తి యొక్క ఉపాసన చేసేవాడు. దక్షిణ భారతదేశంలో మీరు ఎవరు చూడండి, దక్షిణామూర్తి. అలా ఆ రకంగా అంటే కొంతమంది సార్ మరి సాయిబాబా దత్తాత్రేయ అంటారు, మీరు ఎందుకంటే అయ్యా మా తాత ముత్తాత వీళ్ళంతా దక్షిణామూర్తిని చేశారు. ఏమంట కాదంటాడా? నేను ఎందుకంటే ఈ అవతారం ఎంత గొప్ప అవతారం ఉంటే సాయిబాబాది, నువ్వు రామేశ్వరంలో ఉండే రాముడు స్థాపించే శివుడు అనుకో, లేదా రాముడు అనుకో, నీ భావన జైసమ్మని జైసభావ తాయిస అనుభవ. అనుభవంలో కూడా అవతారం అది అసలు ఏ అవతారము నీ భావనను బట్టే నువ్వు అనుభవం పొందుతావు. అందుకు తప్ప ప్రత్యేకంగా అవతారం ఏం లేదు అక్కడ. అవతారం లేకపోవడం ఏంటంటే అదే ఏ గాలికి ఏ అవతారం ఉంది, నీటికి ఏ అవతారం ఉంది, ఈ పంచభూతాలకు ఏముంది, ఇవన్నీ కలిసిన దానికి అవతారం ఉందా? లేదే. అట్లాంటి అవతారం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ యొక్క అవతారాన్ని మీ భావనను బట్టి, మీ అనుభవాన్ని బట్టి ఆ రకంగా కాదండి. బాబా మా నాన్నేనండి, మా అమ్మేనండి, మా అబ్బాయేనండి. నీ ఇష్టం, నేను ఉంటాను నీ దగ్గర. నేనేమి మీ నాన్నంటే మీ నాన్న కొన్ని చెడు గుణాలు నాకున్నాయి, ఉంటా అంతే. మీరు ఏ రకంగా పిలిస్తే, అందుకని శివుణ్ణి ఏ రకంగా పిలిచినా ఇక్కడ ఉండమంటే ఉంటాడట. ఆయనకి అవతారం లేదు కదండి. మీ భావనను బట్టి అయ్యా నువ్వు నా ఇంటి ముందుండు, లేదా మా ఇంట్లో లోపల ఉండు, ఏది కాదని నువ్వే రావయ్యా. అదో పని చేసింది ఆయనేగా. ఈ రామేశ్వరంలో కూర్చొని ఎవరండి మళ్ళా అందరు ఏంటారట, అంత చదువుకున్నవాడు రావణాసురుడు అండి, ఆయనే రావాలట. ఆత్మలింగం ఏందండి ఇంతమంది అహంకారం? అరే ఆయన అమ్మతో పాటు ఉన్నాడు, అమ్మే కావాలట. అందుకనే రావణాసురుడు బుద్ధులు ఇట్లాంటి అర్థం చేసుకోండి. అట్లాంటి రావణాసురుడిని సంహరించి ఇక్కడ ఆయన తర్పణం ఇచ్చాడంటే రామేశ్వరంలో ఎంత గొప్ప క్షేత్రం అండి. ఈ గొప్ప క్షేత్రంలో ఏ రూపమని చెప్పాలి? అటు రాముడా, ఇటు శివుడా, ఏదో చైతన్యమాయనే. ఆ రాముడు శివుడు ఏదైతే రూపాలుగా ఉండి ఆ రకంగా చేశారో ఆ చేసిన దాంట్లో మీరు ఏం తెచ్చుకోవాలి? సత్యమైంది బ్రహ్మ, పరమాత్మే సత్యం, ఇంకా వేరేది ఏది లేదు అని మీరు ఆచరణలో పెట్టగలిగిన ఇట్లాంటి అనుగ్రహాలు సచ్చరిత్ర ద్వారా మనం పొందుతాము. అందుకని గుర్తొస్తున్నా. వేరే ఏదైనా చేశారంటే మనకు ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు విశ్వసహస్రనామం అంటారు, వారు ద్వారకా పోతారు, లేకపోతే తిరుపతికి పోతారు, ఇట్లాంటి నామాలు ఏమైనా చేస్తారు. వాళ్ళు ఎంతసేపు వచ్చి వాళ్ళ గురువుగా కానీ విష్ణు స్వరూపమే. కొంతమంది లలిత అమ్మవారిది, కొంతమంది ఇంకొక పద్ధతి. కానీ ఇక్కడ మనం బాబా దగ్గరికి వచ్చేటప్పటికి నీవు ఏ సాంప్రదాయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావు, నీకు ఆచరణలో పెట్టడానికి నీకు ఇష్టమైన అవతారం ఏది? ఇప్పుడు మా ఆవిడని అడగండి, మా అమ్మని అడగండి, ఒకటే బాబా ఎవరో అమ్మవారే.
ఎందుకు వాళ్ళకుండే నేనంటాను, నాకుండే అనుభవంలో నేను చెప్తాను. నాకు ఆయన ఆంజనేయ స్వామి, నాకు డౌటే లేదు. ఎందుకంటే ఆ ఆంజనేయ స్వామికి ఎంత శక్తి ఉందో అంత శక్తి మనకు అనారోగ్యాలు ఉన్నప్పుడు, కరోనా ఉన్నప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదివితే ఎంతమంది లక్షల మంది ఆరోగ్యంగా ఉన్నారు. సాయి చాలీసాతో కూడా ఈ తల్లికి తెలుసు, ఎంతమందికో తెలుసు. ఏంటిదంతా అంటే ఆయన అదే హనుమంతుడు, ఆయన రాముడు కాదా మళ్ళా డౌట్. అంటే నీ నమ్మకం ఎప్పుడు ఏ రకంగా నీకు ఆనందం ఆ ఏ ఆనందం సుఖం కాదండి, తృప్తిగా ఆనందంగా భయం లేకుండా ఉండే స్థితినిచ్చే అవతారం ఏదయ్యా ఉందంటే అది సాయిబాబా. అందుకని ఒక రూపం కాదండి, అది రూపమే. కానీ రూపాన్ని నువ్వు భావించుకున్న దాన్ని బట్టి నువ్వు ఆ రకంగా అనుభవం పొందుతావు. అట్లాంటిది నాకైతే అనిపిస్తుందమ్మా. ఇట్లాంటి రామేశ్వరం కానీ ఏ క్షేత్రానికి ఉమామేశ్వరరావు గారు వాళ్ళ సన్నిహితులు వాళ్ళ వల్ల ఎక్కడికి వచ్చినా అయ్యే ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడికి పోతే అక్కడ నువ్వు ఎవరన్నా మీరు చూస్తుంటారు, చాలామందిని వింటున్నాడు. ఇప్పుడు చాగంటి కోటేశ్వర శ్రీశైలం పోతాడు, అమ్మవారే శివుడే శివుడే. అదే ఆయన పోయి తిరుపతి పోయినాడు అనుకోండి, శివుడేనండి భ్రమరాంబ అమ్మవారు అంటే రెండవ రోజు ఆయన స్పీచ్ ఉండదు. అంటే మీరు అర్థం చేసుకోండి, దయచేసి ఏమనుకోకండి. అదే కనుక ఆయన నేను బాబా చరిత్రగా మనం చేసుకున్నా అంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, అయ్యా నువ్వు గురువువే. ఏ గురువు? నేను నమ్మిన గురువు నువ్వే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి. అందుకని నేను చెప్తాను, మేమిద్దరము మా పిల్లలతో సహా, ఇద్దరు పిల్లలతో సహాపోతే ఒక ఆమె తీసుకుని వెళ్ళింది. అది అక్కడంతా చాలా అలా అనవసరం కాదు కానీ వద్దు. మొత్తం మీద గర్భగుడికి వెళ్ళాం. ఏ రోజు? శనివారం కాదు, గురువారం నాడు. అదేంటండి శనివారం నాడు? శనివారం నాడు కదా వెంకటేశ్వర స్వామికి. ఆమె మాకు చెప్పింది, స్వామి ఎంత అదృష్టం అండి, గురువారం నాడు మీరు వచ్చారు. నేను అనుకున్నా గురువారం అంటే సాయిబాబా గుళ్ళలో గురువారం కాదు, ఇదేంట. కానీ ఏ ఆభరణము లేకుండా నిజపాద దర్శనం జరిగేది ఒక్క గురువారం నాడే వెంకటేశ్వర స్వామికి. అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము అన్నమాట. బ్రహ్మ అంటే ఎవరు? గురువే కదా. గురువు కడిగిన పాదం అటండి అది, వెంకటేశ్వరుడు ఆయన. అందుకని కనిపించే కలియుగంలో కనిపించే దైవం ఆయన. కానీ మనకు నమ్మకం ఉంటే గురువు కూడా ఆయన. అంటే ఇటు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా సత్యత్ర ఈ రకంగా మనకి నిశ్చింతంగా మనం అయ్యో అక్కడ శ్రీశైలం నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చేటప్పుడు మనం పార్టీ మారామని భయం అక్కర్లేదమ్మా. ఈ భద్రాచలం వెళ్ళాం ఎంత. అందుకని చెప్తారండి చాలామంది మా బాబా భక్తులు, నేను కూడా అనుభవించాను. బాబా భక్తుడు ఒక ఆయన, మీ అమ్మాయితో పాటు మీరు ఒకసారి భద్రాచలం రండి, పెళ్ళి అయిపోతుందని. పెళ్ళి కాకముందు సంగతి, ఇప్పుడు 2004లో బూరుగుళ్ళ రామారావు గారు వెళ్ళామండి. అందుకని చాలా తర్వాత నాకు అర్థమైంది, మనము ఈ సీతా కళ్యాణం చేస్తాం కదా ప్రతి ఇంట్లో అక్కడక్కడ. కానీ భద్రాచలంలో రాముల వారిని గుర్తు చేసుకుంటూ కనుక చేస్తాట, భద్రాచలంలో రాముడుకున్నంత అందం నిజంగా అసలు రాముడుకున్నదో లేదు, అంత అందగాడు. ఆ అమ్మవారిని కూడా కూర్చోబెట్టుకోవడం తొడ మీద చాలా గొప్ప. అందుకని శంకరాచార్య స్వామి అంటాడు చాలా గొప్ప దృశ్యం అది, రూపం అది. ఎక్కడ? భద్రాచలం. అందుకని ఆ భద్రాచల రాముడి ఇదేమో. అందుకని ఇప్పుడు ఈ రాముల వారి కూడా చెప్పుకోవాలి కదా, శివుడు రోజు చెప్పాలన్నారు కదా మీరు. మరి అందుకని గుర్తు చేస్తున్నా, మా పత్తి నారాయణరావు గారు అనువాదం చేసిన పుస్తకం ఉందే, దాంట్లో కళ్యాణ రామ రారావయ్య అని ఉంది. ఎందుకో మీరు విభూతి బస్తాలు. నాకు డౌట్ వచ్చింది, అసలు రాముడు ఏంటి, కళ్యాణ రాముడు ఏమిటని. పోనీ మరాఠీలో ఏముంది? రమించే రాముడు అని ఉంది, కళ్యాణ రాముడు అని లేదు. పోనీ ఇంగ్లీష్లో ఏముంది? లార్డ్ రామ అని ఉంది. ఈయన ఎందుకంటే కళ్యాణ రాముడు అన్నాడు? తెలుగువాడు కదా. హేమాడి పంత్ గారు ఆ సాయిబాబు మనసులో దూరాడు. అదే మనకంతా తెలుగులో కళ్యాణ రాముడయ్యా, ఎవరు? భద్రాచల రాముడు. అందుకని భద్రాచల రాముడిని ఆ కళ్యాణ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటే ఎంత దాంపత్యంలో నిజంగా సీతారాములు పర్ణశాలలో ఎంత హాయిగా ఉన్నారు అని మనం గుర్తు చేసుకుంటామే. అది గుర్తు చేస్తారండి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఈ రామేశ్వరం వెళ్ళినా సచ్చరిత్రను కనుక గుర్తు చేసుకుంటే ఏ అవతారం అండి ఆయనండి పరబ్రహ్మ అవతారం. ఆ పరబ్రహ్మ అవతారాన్ని ఇంకో చోట చెప్పాడండి. అవతారాలు ఉంటాయి,
అది పరబ్రహ్మ అవతారం కూడా కావచ్చు. కానీ మా బాబాయ్ ఎవరో తెలుసా? హేమాద్రిపంత గారు చెప్పిన మాట, మహాత్ముడు అంటే ఆయన. మహాత్ముడికి అవతారం ఎట్లా అండి? అందుకని 4వ అధ్యాయం ఏదో ఉంది, అవతార విశిష్టత అంటారు. రాముడు ఎందుకు అవతరించాడండి? ఒకటే ఆన్సర్, ఏమి మొహమాటం లేకుండా చెప్పాలి. రావణాసురుడు చంపడానికి పుట్టాడు. వాడు చచ్చేదాకా ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. ఏడ్చాడు, ఎన్నో చేశాడండి. చివరికి వాడిని చంపాడు. చంపిన తర్వాత మీకు అయిపోయింది, ఇక్కడ చేశాడు, వెళ్ళిపోయాడు, ఇంకా అయిపోయిన తర్వాత కథ లేదండి. వాల్మీకి రాయలే ఉత్తరరామాయణం. అయితే అట్లా కృష్ణుడండి కంసుడిని చంపడానికి. కంసుడు కాదండి బాబోయ్, ఈయన ఒక్క రావణాసురుడిని చంపితే ఆయన చాలామందిని చెప్పాడు. అయ్యా అది చంపడానికి వచ్చాడు ఆయన. అట్లాంటిది మరి బాబాయ్ ఎవరిని చంపడానికి పుట్టాడని? అవతారం అంటున్నారుగా. అవతారం అన్నప్పుడు అవతారం దేనికి వచ్చింది? దానికోసమే వచ్చింది. ఆ అవతారంలో ఆ పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. మరి ఈయనకి ఎందుకు వచ్చాడైనా? బుడిని చంపడానికి వచ్చాడా? హేమాధిపతి గారిని చంపడానికి వచ్చాడా? లేదా ఎవరిని చంపడానికి వచ్చాడు? సపత్రిక నీ కొడుకుని చంపడానికి ఉన్నానా నేను అన్నాడే. సత్యత అందరికీ తెలుసు. నేను ఎవడి కొడుకుని చంపడానికి లేదు, ఎవరిని చంపడానికి లేదు చెప్పాడా లేదా? మరి ఎందుకు వచ్చాడండి ఆయన? ఆయన అవతారం ఏంటియా? ఒకటే చెప్పాడు, ఆయన మహాత్ముడు అని. మహాత్ముడికి అవతారమా? ఉంటుంది. ఆ మహాత్ముడికి అవతారం ఎట్లా ఉంటుందంటే అది చెప్తారు హేమాధిపంత చెప్పడం కాదమ్మా. ఎన్నో వేల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి మహర్షులే చెప్పారు. మహాత్ముడు అనేటువంటి వాడు అవతరిస్తాడు. ఎప్పుడు అవతరిస్తాడు? ఈరోజు అవతరిస్తాడు, రేపు కూడా అవతరిస్తాడు, ఈ క్షణంలో వస్తాడు, ఇంకో క్షణం. ఇగో ఈయనండి మహాత్ముడు అండి. ఎలా గుర్తుపెచ్చావయ్యా? ఆయన ఉండే తేజస్సు, ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వంతో ఈయన మహాత్ముడే. అంటే నువ్వు గుర్తించావండి, నువ్వు ఆయన అనుసరించావండి, నువ్వు ఆయన సాంగత్యం చేశావండి. ఎవరండి? మహాత్ముడే. మహాత్ముడు అంటే దాని అర్థం ఏంటంటే మహిమ కలిగిన వాడని అర్థం కాదండి. మహాత్మా అనే పదం ఇది ఎవరికి ఉందంటే శివుడికి ఒక్కడికే ఉంది. శివ సహస్రనామంలో మహాత్మా అని మీరు అనుకోవచ్చు. మహాత్మా గాంధీ ఇవన్నీ నిర్దేశించవద్దు, అనవసరం. మహాత్ముడు అంటే మహిలో అంటే ఈ భూమి మీద మహిమలు చూపించడమే కాదండి, మనుషుల యొక్క మనస్తత్వాల్లో మార్పు తీసుకొచ్చి రూపం లేకుండా రూపాలను ధరించేవాడు. రూపం ఉంటుంది, అది ఈయన మహాత్ముడండి. నువ్వు గుర్తించడానికే సాధ్యం కాదు. మహాత్ముడిని గుర్తించడం చాలా కష్టమంట. గుర్తించేటప్పటికి ఏమవుతుంది? ఆ రూపం పోతుంది. ఎవరండి టాంగాలో తీసుకొచ్చింది మిమ్మల్ని? మీ సేవకుడేటండి కదా. ఎవరు తెలుసుగా? మైనాతాయి కదా. నాకు సేవకుడా? టాంగా ఉందా నాకు? మీకోసం పంపించానా? నా రావు నేను వస్తుంది ఇక్కడ 3 రోజుల నుంచి. మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, కాన్పు కావడాలి. ఎవరండి? ఏ అవతారం ఉండే? టాంగా నడిపేవాడా సాయిబాబా? ఎక్కడ చూడండి. అంటే ఈ మహాత్ముని గుర్తించడం చాలా కష్టమండి. గుర్తించేటప్పటికి ఏమవుతుంది? అమ్మా నువ్వు మహాత్ముడివేనయ్యా, నువ్వు రాముడివి కాదు, కృష్ణుడివి కాదు, ఎవరివి కాదయ్యా, నువ్వు మహాత్ముడే. అన్న మహాత్ముడా ఇంకా అసలైన రూపం పోయింది. చివరికి పై స్థాయికి వెళ్ళిపోతుంది ఆలోచన అంత. ఇప్పుడు ఏంటి? భజన చేసి ఆమె వచ్చింది, వాళ్ళ కుటుంబం వచ్చింది, తెలుసు కదా కదా. ఈ భజన చేసే ఆ కుటుంబంలో ఉండే ఆమెకేమో ఏమి లేవట, దురాశ లేదట, అసూయ లేదట. దయచేసి కొద్దిసేపటని ఆపుతాను. అంటే రాముడి దర్శనం ఎప్పుడవుతుందంటే దానికి లక్షణాలు చెప్పాడు హేమాడిపరు. ఆమె పొందిన అనుభవం ఒకటి దురాశ లేదు, రెండవది అసూయ లేదు. ఈ రెండు కనుక ఎప్పుడైనా మన మనసులో లేదనుకోండి, నేను చూస్తున్నాను దురాశ లేదండి, నాకు అసూయ లేదండి, ఇంత బాగా, అప్పుడు ఈయన రాముడే. రాముడు అనగానే ఆయన ధరస్సు పట్టుకొని కాదండి, రాముడే అని ఎలా చెప్పారంటే సాయిబాబా దగ్గరికి వచ్చారు, భజన చేయమన్నారు, చేశారు, భజన చేశారు, అయిపోయింది. మధ్యాహ్నం హారతి అయిపోతున్నది. ఆడవాళ్ళ వరుసలో ఆమె, మగవాళ్ళ వరుసలో భర్త ఉన్నాడు. అయిపోయింది హారతి. అయిపోయిన తర్వాత ఆయన భర్త దగ్గరికి వచ్చి, ఏమండి ఆయన సాయిబాబా కనిపించలేదు అక్కడ, నాకు ఆ హారతి జరుగుతుంది. ఎవరు కనిపించారే? శ్రీరామచంద్రమూర్తి అండి. నీ కళ్ళకు జబ్బు చేసిందేమో, పిచ్చిదానివి. ఎవరు? భర్త భజన చేయడానికి వచ్చాడు షిరిడీకి, రామేశ్వరానికి కాదు, ఈ మద్రాసు నుంచే వచ్చాడు ఆయన.
ఏమన్నాడు? పిచ్చి పట్టింది నీకు, కంటకు జబ్బు చేసిందేమో, ఆ వైపు నువ్వు ఉన్నావు కదా, ఈ వైపునేమో నాకెందుకు కనిపిస్తారా? భలే క్వశ్చన్ ఇచ్చాడు కదా. అందుకనే చెప్పాడు ఏమని హేమాడిపారు, వీడికి ఆ దురాశ ఉంది, అసూయ ఉంది. ఆమెకు దురాశ లేదు, అసూయ లేదు. మరి వాడికి కనిపిస్తే, ఆమె కనిపిస్తే వీడికి ఎందుకు కనిపిస్తారు? వీడికి దురాశ అదేది అసూయ లేదని ఈయనకు కూడా కనిపిస్తారు. అదే ఏం లేదు, మనకు కంటికి ఏదైనా మసక పూసుకొని నాకు కనిపిస్తాడనే తన ఎందుకు కనిపిస్తుందండి? నువ్వు నీ కంటి చూపు లేదంటే దాన్ని చేద్దాంటే కళ్ళే తీసేసుకుంటావా? లేదుగా. అట్లాగే నీ చూపు కాదండి, నీ దృష్టి, నీ ఆలోచన రాముడు కనిపించాడ. ఏం చెప్పిందో తెలుసా అండి? అసలు నేను ఆయన చూస్తుంటే నాకు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. పాట పాడిందటండి మనసులో, ఆమె ఆసుగా పాడుతుందట, చెప్తుందట సాహిత్యం. నాకు పాట గుర్తులేదు, హేమాడిపంత్ గారు మొత్తం రాసేశాడు. అంటే అక్కడికక్కడ హారతి జరుగుతుంటే ఆ రాముల వారు కనిపిస్తే ఆమె ఆసుగా పాట రాసేసింది. పాడిందే నీకు పిచ్చి పట్టిందే చూడండి. అంటే నేను ఎందుకు చెబుతున్నా, రాముడు కనిపించాడు, మరి అదే రాముడు చూడండి. రాముడా? ఆయన కృష్ణుడేనయ్యా, లేదా కృష్ణుడి విగ్రహం రావాల్సింది, ఎందుకు రాలే కృష్ణుడి విగ్రహం? కోటీశ్వరుడు అండి, నాగ్పూర్ నివాసి. ఎవరు? బూటీ ఆర్డర్ ఇచ్చాడు. జైపూర్కి పోయి ఆర్డర్ ఇస్తే 6 నెలలు కాదు, సంవత్సరానికి ఒక విగ్రహం. అది ఇప్పుడు మామూలు వాళ్ళకే విగ్రహం వస్తున్నది. ఆ రోజుల్లో నాగ్పూర్లో కోటీశ్వరుడు అయినటువంటి వాడు, ఆయనకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఆయన షిరిడీలో కృష్ణుడి విగ్రహం పెట్టాలి అని అనుకుంటే బాబా వచ్చి నువ్వు అక్కడ విగ్రహం పెట్టుకోనలా, నేను కూడా అక్కడ వచ్చి ఆడుకుంటా అన్నాడు, మీతో పాటు ఉంటా అన్నాడు. అంటే నా విగ్రహం పెట్టాలి, నువ్వు ఈ విగ్రహం పెట్టకూడదురా అని ఏం చెప్పలే. పర్వాలేదు బాబా అనుగ్రహించాడు కదా అని ఆర్డర్ ఇచ్చాడు. ఏమైంది? కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలంటే అర్థం ఏంటమ్మా? కృష్ణుడనే కదా, కృష్ణుడు నమ్ముకున్నాడు కదా. మరి ఈయన కృష్ణుడా? కాదేమో. అమ్మ ఈయన కృష్ణుడేనండి. లేదా విగ్రహం రాకపోవడం ఏంటండి బాబు? విగ్రహం రాకపోవడం అంటే కృష్ణుడి విగ్రహం పైన అదే సాయిబాబా తయారు చేశారు. ఆయన మోహన్ చూడలే, కృష్ణుడి విగ్రహం అంతటా దొరుకుతుంది, దొరకదా? అది పెద్ద కష్టమా బూటీకి? మనం అనుకుంటామండి, మనం అనుకున్నట్టుగా చేద్దామని. ఆయన అనుకున్నట్టే జరుగుతుంది. ఆయన ఏది అనుకుంటాడో అది జరుగుతుంది. కానీ నేను నీకు పోయి రామేశ్వరంలో పోయి ఇట్లా చేద్దాం కాదండి, నియంత్రించి తీరుతాడండి అంతే. నువ్వు అనుకో మంచిదే, కానీ అది కాదు, ఇది చెయ్యి. ఇక్కడ వెళ్ళినా అక్కడ నీ ఆలోచన కాదు, నియమాలు, ఆ క్షేత్ర మహిమ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటేనే దానికి క్షేత్ర ఫలం అండి. ఇక్కడికి వచ్చి తింటాము, వెళ్తాము, వెళ్ళిపోతాము. ఈ ప్రయోజనం అవి ఏదో మనం వెంబడి ఏమైనా జంతువులు తీసుకుంటామో అవి కూడా వస్తాయి, తింటాయి, పోతాయి. ప్రయోజనం ఏంటి? ఒక నరజన్మ పుట్టి ఈ రకంగా ఒక క్షేత్రానికి వచ్చి ఇట్లాంటి వాళ్ళ అనుగ్రహంతో మనం ఉన్నామంటే తిన్నదానికి దానికి ఒక రుచి కాదండి కావాల్సింది, ఫలం అనుభవించాలండి. తిన్నంటి వాసాలు లెక్క పెడతారంట. 4 రోజుల నుంచి వాళ్ళు తింటున్నా, ఇంకొన్ని 3 రోజులు తింటున్నా, కానీ తిన్నాము కాదండి. ఆ తిన్నదాని ఫలితాన్ని, ఆహారం కాదది, అది అమృతం నిజంగా ఈ క్షేత్రంలో అది కూడా అని ఆ దృష్టితో కనుక భావించుకోవాలి. అట్లాగే సాయి ఎవరయ్యా అవతారం కాదండి. ఆయన ఎవరన్నారు? ఇదే దక్షిణామూర్తి గురువు అయితే మనకు దక్షిణామూర్తి లేదండి, దత్తాత్రేయ అంటే అట్లా అనుకో. కాదు, ఆయన మహాత్ముడు ఎవరండి? శివుడే. శివుడు ఎవరండి? మొదటి గురువే. మరి ఆ మహాత్ముడు కాబట్టి, ఆ శివుడు కాబట్టి ఆయనను పూజించాడండి రాముడు. అదండి రామేశ్వరం. మరి ఇట్లాంటి ఈ రామేశ్వర క్షేత్రంలో ఈ శివుణ్ణి ఈ రకంగా పూజించి మర్యాద పురుషోత్తముడైనటువంటి ఆయన, చక్రవర్తి అయినటువంటి ఆయన చేసింది ఏంటి? తర్పణాలు వదిలేయండి సముద్రంలో. నేను అదే ఎవరితో మాట్లాడుతుంటే, అంటే నాకు కూడా తెలియదు, 2-3 సార్లు వచ్చారు వీళ్ళు. దీనికి 4 ద్వారాలు ఉన్నాయి, చాలా పెద్ద ప్రాంగణం. ఈ ద్వారానికి ప్రత్యేకత ఉంది మిగతా అన్నిటికంటే. కారణం ఏంటి? ఇక్కడి నుంచి తూర్పు ముఖం నుంచి ఆ సముద్రం నుండి నీరు తీసుకుపోయి ఆయన అక్కడ తర్పణం వేయించి పోయి దర్శనం చేసుకోవాలట. అందుకనే ఆ రాముల వారు అట్లా చేశారట. అంటే అక్కడ అప్పుడు ప్రతిష్ఠ. అదే పద్ధతి ఈ రోజున మీరు చూస్తుంటారు, ప్రతి వాళ్ళు అంతేనండి. అంటే ఇక్కడ నియమం అది. ఎందుకంటే ఇక్కడ ఉంది, మళ్ళీ ఉత్తరము దక్షిణానికి లేదు సముద్రం. కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తే ఈ ప్రదేశంలోనే ఎందుకు పెట్టుకున్నాం మనం? ఇది చెప్పాడు నిన్న, ఆ విషయాన్ని నేను ఇక్కడ చెప్పను.
ఎందుకంటే ఆ క్షేత్ర ఎంపిక కూడా ఏ ఏ మఠంలో చేయాలి, ఏ సత్రంలో చేయాలి ఆయనకుంటే సర్వే చేస్తారు. ఏదో అదిగో మల్లేశ్వరరావు వాళ్ళు వీళ్ళు వస్తారు చూస్తారు. కానీ ఈ క్షేత్రం ఎంపిక ఎందుకైంది? అబ్బాయి ఇప్పుడు అర్థమైంది సార్, బాబా ఇందుకే చేశాడా. అందుకని ఏది చేసినా మహాత్ములు చేయగలిగినట్టుగా మన నా అనే శక్తి. ఇంకోటి మహాత్ములు కొంటే ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే, ఇప్పుడు చెప్పగా అవతారంలో ఎవరిని కూడా ఏ పరిస్థితిలో కూడా శిక్షించడం చెయ్యరండి. మహాత్ముల మనస్సు ఎట్లా ఉంటుంది, అసలు మహాత్ముల చర్యలు ఎట్లా ఉంటే ఎంతసేపు వచ్చి బాగుపడేటట్టుగా చేస్తారు. ఏం బాగుపడేటట్టుగా? 10 లక్షలు ఉన్నవాడికి 20 లక్షలు ఇవ్వడం కాదు, వాడి మనస్సును మార్చాలి. వాడిని చంపరండి, రావణాసురుడిని చంపరండి, కంసుడిని చంపరండి, ఆ మనసులో ఉండే అహంకారాన్ని చంపుతారు. దానికి ఆయన ఇట్లాంటి లీల, అది మహాత్ముల యొక్క అవతార లక్షణం. బాబా ఇప్పుడు లేడా అండి? మన అది ఆలోచన కదా. అదే ఆయన మహాత్ముడయ్యా, ఆయనకి ఆ రూపం ధరించాడు అక్కడ షిరిడీలో. ఇప్పుడు కూడా ఇగో ఇంతమంది ఏ రకంగా ఆలోచిస్తే వాళ్ళు అంటే మనలో ఉండే అహంకారం పోయింది సార్. మా అమ్మా నాన్నని మేము గుర్తిస్తున్నాం సార్. మాకు ఇక్కడ నిశ్చింతగా ఇదే మహాత్ములు మనకి చూపించేది. ఎట్లా ఉంటుంది అయ్యా అని వాళ్ళ మనస్సు అంటే వెన్నలాగా ఉంటుంది. మహాత్ముడి అంటే అవతార రాముడి లక్షణాలు, విష్ణుమూర్తి యొక్క లక్షణాలు, శివుడి లక్షణాలు, మహాత్ముల వెన్న అంటే కన్న తల్లి కంటే ఎక్కువ ఉంటుందట. కన్న తల్లి కూడా మా అబ్బాయికి క్యాన్సర్ నేను తెచ్చుకుంటానండి, ఒకవేళ కన్న తల్లినైతే సాధ్యమవుతుందమ్మా మీకు? ఇంపాసిబుల్. ఆ తల్లి ఆ కూతురు అనుభవించాల్సింది. కానీ మహాత్ములు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఒంటి మీదకి తెచ్చుకుంటారు. అది అవతార పురుషులు ఒంటి మీదకి తెచ్చుకోలేరు. అది మహాత్ముడి గొప్పతనం. అట్లాంటి మహాత్ముడు అండి సాయిబాబా. అట్లాంటి మహాత్ముడు అవతార పురుషుడా కాదు, ఆయన మహాత్ముడిగా పరబ్రహ్మగా ఉన్నారు. కాబట్టి ఏ క్షేత్రానికి వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళు, షిరిడీకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, అందుకనే చివరిగా ఒక ఆయన తిరుపతిలో ఒక సదస్సు జరిగింది. అన్ని మతాల వాళ్ళకు ఏదో ఏర్పాటు చేశారు కింద త్యాగరాజ స్వామి కళ్యాణ మండపంలో. అంటే ఇట్లా మెహర్ బాబా, సత్యసాయి బాబా ఇట్లాంటి వాళ్ళందరినీ పిలిపించి, బ్రహ్మకుమారి నాకు చివరి గంటన్నర ఇచ్చారు. దేని గురించి అంటే షిరిడీ సాయిబాబా గురించి. అప్పుడు ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన గొప్ప పండితుడు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ఇది అని అబ్బాయి ఆయన ఏదో పురాణాలన్నీ రాశాడు, పేరు నాకు గుర్తుకు రావడానికి. ఆయన దాని నిర్వాహకుడు. నేనంతా ఉపన్యాసం చెప్పాను. నేను చెప్పింది ఒకటే, నేను వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళినా నాకు కనిపించేది అంటే సాయిబాబా. కొంతమంది దాన్ని విమర్శిస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిబాబా ఎట్లా కనిపిస్తారు సార్? ఎందుకో చెప్పా. నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ దేవతను, ఆ దేవుణ్ణి చూస్తావు. కానీ గురువును గుర్తు చేసుకుంటూ కనుక ఆ క్షేత్రాల్లో దైవ దర్శనం చేస్తే నీ గురువే కనిపిస్తాడు. నువ్వు చెప్పడం ఏం చెప్పావు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని. నాకు కాశీలో ఆ గురువుగారు కనిపించలేదంటే అర్థం ఏముందమ్మా? నాకు భద్రాచలం నా గురువుగారు కనిపించలేదంటే అర్థమైందమ్మా? మరి అలాగా నేను వెంకటేశ్వర స్వామిని ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నా. మా అమ్మాయి ఏందన్నా ఇక్కడికి వచ్చిన సాయిబాబా అనేది అప్పట్లో, ఇప్పుడు లేదండి. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అవునండి రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా నేను వెంకటేశ్వర స్వామి గర్భగుడి దగ్గరికి వెళ్ళి నాకు అలవాటు. ఆమె ట్రస్ట్ పెద్ద ఇది. ఆయన పేరు గుర్తు రావడం. ఆయన అన్నాడు, నా గురుగారు ఎవరు? కాళహస్తిలో ఉండే ఆయన పేరేంటి, ఏర్పేడు గీతామకరందని రాశారే, ఆయన గీతామకరందని రాశారు. కాదు సరే ఆయన గురువుగారట. నేను కాదు వద్దండి. అయితే ఆయనని నేను వెంకటేశ్వర గర్భగుడికి వెళ్తే కనిపించేది ఆయన అన్నాడు. ఆయన పబ్లిక్గా చెప్పాడమ్మా. అంటే మనం అనుకుంటాం, అరే నా గురువు కాశీ రామేశ్వరంలో ఎట్లుంటాడు నా సాయిబాబాయే విద్యాప్రకాశానందగిరి గారు. మరి ఆయన ఎక్కడ ఉంటాడంటే కాళహస్తిలో ఉన్నాడుగా. కాదండి, నేను వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఆయన కనిపిస్తాడని చెప్పడం ఏమిటండి? అర్థం చేసుకోండి. అన్నమాచార్యులు కానీ, త్యాగరాజస్వామి కానీ వాళ్ళ గురువులను వాళ్ళు అక్కడ చూసుకున్నారు తప్ప వేరే ఆలోచన లేదు.
అట్లాగే చివరికి ఎంత మీరు చేసినా చివరికి గుర్తొస్తున్నా రాముడు ఎవరు విష్ణుమూర్తే. కానీ పరిపక్వత అంటారండి, బిఏ చేసావు, ఎంఏ చేసావు, పిహెచ్డి చేయాలిగా, అక్కర్లేదంటే మీ ఇష్టం. అలాగే త్యాగరాజస్వామి లాంటి వారు ఎవరు ఎన్ని వేల లక్షల కీర్తనలు రాశారు రాముని మీద. త్యాగరాజస్వామి గురించి ఆయన ఇప్పటికి ఏమన్నారు రాముని వారి గురించి? ఆయన పరబ్రహ్మ రూపము అన్నాడు. దశరథుడు పుట్టిన రాముడు కాదు, ఆయన విష్ణువు కాదు, ఆయన పరబ్రహ్మే అన్నాడు. ఆయన అన్నప్పుడు ఎందుకన్నాడు? ఆయన గురువు వారి మీద ఉండే నమ్మకం. కాబట్టి ఈ రకంగా ఏది చూసినా చివరికి అసావాదిత్యం బ్రహ్మ, గురువు ద్వారానే అన్నీ మనం పొందాలి. కాబట్టి ఈ రకంగా వీరి పుణ్యమా, వీరి ధర్మపత్ని, వీళ్ళ సహచరులు, నేను అందుకని ట్రస్టీ మెంబర్లు నేను అనలేదు. ఎందుకంటే అది అంత సన్నిహితులండి, బంధువులండి. నేను చూస్తున్నా ఎవరు అందరు పెద్దవాళ్ళే, ఎవరు చాతనైన పని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఇంతవరకు కాస్తంత అలసటగా ఉన్నా కూర్చుంటారంతే. అదే మీరు మెంబర్ నన్ను పిలవలేదే ఏందమ్మి, అదే ఇంత వయస్సు వచ్చిన భార్య భర్త, కొంతమందికి పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు, ఎక్కడ ఏ దిగులు లేకుండా ఆ స్వామి ఏం చెప్తాడు చేద్దాం. ఇది ఎంత అవుతుంది అని ఎంత వద్దండి చేద్దాం, సాధనందుకు సహకరిద్దాం. అందుకని చెప్తున్నాను అమ్మ, మన మనస్సు ఎప్పుడు కూడా విశాలంగా ఉంది అని ఏదో సినిమా డైలాగులు, సీరియల్ డైలాగులు చెప్పకండి. ఉదారంగా ఉంది. మనం ఖర్చు పెడుతున్నాం, ఎన్నో ఖర్చు పెడుతుంటాం. 100 రూపాయలు పెడతాం, ఒక చోట 100కు 500 పెడతాం. ఇట్లాంటి కార్యనిర్వహణ జరుగుతున్నప్పుడు ఆ నిర్వహణలో మనము సంపాదిస్తాం. మనం దాంట్లో కొంత ఆయన తీసుకుంటాడు, తీసుకొని ఏం చేస్తాడు? ఇంకొక అంతస్తు కడతాడా? కాదండి. 10 రూపాయలు, 100, 1000, 1,00,000 మన చాతనే ఉంటారు. అదే మనం ఇవ్వగలిగితే ఆయనకు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, నిర్వహణ చేసేవాడు ఎప్పుడు కూడా, అంటే నేను నా గురించి నేను చెప్పను, నష్టపోతాడు. అది ఇట్లాంటి కార్యాలకు నువ్వు ఏ సినిమా వాళ్ళను పిలిచి తక్కువ చేస్తే వస్తాయి, బాగా సంపాదించుకుంటారు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ వస్తాయి. కానీ ఇట్లా రావు, ఖచ్చితంగా చెబుతున్నారు రావు. రాక బంధువులందరూ చాలా ఆలోచనలు చేస్తారు, విమర్శిస్తారు. అయినా పట్టు విక్రమార్కుడు కాదమ్మా, పట్టు విడవని ఒక దాసుడమ్మ. అట్లాంటి ఆయనకో తోడు పైన ఈమె. ఎక్కడైనా ఎందుకు వచ్చిన కర్మండి మీకు ఇది? మీరు హాయిగా జడ్జి గారి దగ్గరికి ఎక్కడికైనా పోతే మీ లక్షలు సంపాదించుకోవచ్చు కదా. కోర్టులో మ్యాజిస్ట్రేట్ రిజిస్ట్రార్ ఏమి అవసరమేంటి? ఊరు మరి ఆయన కాలనీలో 5 సంవత్సరానికి ఒకసారి పెట్టేసి చేయొచ్చుగా. కానీ ఊరు దిగడం ఏంటండి? చాలామంది నేను వింటున్నా, స్వామి ఆయన పుణ్యమైన మేము రామేశ్వరం చూసామండి, మేము కాశీ చూసామండి, ఆయన పుణ్యమా? నిజమే. ఈ సాయినామే ఆయన ఇంటి దగ్గర కాలనీలో వనస్థలిపురంలో ఎక్కడో చోట పెట్టచ్చుగా, సంవత్సరానికి వీళ్ళందరినీ పిలవచ్చుగా. కాదండి, అది బాబా ఆయన చేసి చేస్తున్నప్పుడు మనం చేయాలి. ఏదో విమర్శిస్తూ ఏదో మాట్లాడటం కాదమ్మా. ఒక్కటే చెప్పండి, గుర్తుపెట్టుకోండమ్మా, సేవ చేసేటప్పుడు బాగా ఆలోచన చేయాలి, ఉదారంగా. నీకు చేత కాదండి, కాదు మాట సహాయం చేయి, నీకు తెలిసిన వాళ్ళకి చెప్పు, అంతేగాని ఆయన సంగతి మాకు తెలిసినండి వాళ్ళిద్దరిద్దరే. ఎందుకమ్మా ఈ మాటలని? కాబట్టి ఇంత నిర్విఘ్నంగా కాదమ్మా, ఇంత వైభవంగా, అంటే ఇది ఇంత పెద్ద వైభవం అంటే కాదండి. కానీ అందరం తృప్తిగా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం నిర్వాహకుడు కాదు, నిర్వాహకుడిలో ఉండే మనస్సు, ఆ దంపతులకు ఉండే మనస్సు, వాళ్ళతో సహకరించే మనస్సు. ఆ మనస్సుకు మనం కూడా తోడు కావుతో బాగుంటుందని. హేమాడి పంత్ గారు మొదటి అధ్యాయంలో మొట్టమొదటి పద్యం చెప్తాను, నేను గుర్తు చేస్తాను. ప్రథమ కార్యారంభ స్థితి అవహ నిర్విఘ్న పరిసమాప్తి, ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తి, శిష్టకరితే మంగళే. ఇది మరాఠీలో ఉంది. దీని అర్థం మీకు అర్థమైపోయినాను. ఈ కార్యం ప్రారంభం చేసినప్పుడు ప్రథమ కార్యారంభ స్థితి, మొట్టమొదట గణేశాయ నమః మండపార్థం చేశాడు, అది జరుగుతుందట. తవా నిర్విఘ్న పరిసమాప్తి, 7 రోజుల తర్వాత స్వస్తి చెప్పాలి, పూర్ణాలు. అయితే దానివల్ల ఏం లాభం వస్తుందట? ఏం చేస్తున్నాం మనం? సాయినామం కదా, సాయికి సంబంధించింది కదా. ఏం రావాలి? గురువు అనుగ్రహము రావాలి కదా. ఏం చెప్పారు తెలుసమ్మా? ఎవరు? హేమాడి పంత్
ఇష్టదేవత అనుగ్రహ ప్రాప్తి అంటాడు. నాకు డౌట్ వచ్చింది, నువ్వు రాస్తున్నది గురు చరిత్ర కదా, నువ్వు మహాత్ముడి చరిత్ర కదా, మరి ఇష్టదేవత అనుగ్రహ ప్రాప్తి ఏంటి అంటే నీ ఇష్టదైవం ఉన్నారు, నీకు శివుడంటే ఇష్టం, నీకు రాముడంటే ఇష్టం. ఆ నీ ఇప్పుడు ఎట్టయిపోయిందంటే మా వంశం మాకు తెలియదండి, మాకు అన్నీ కావాలి. అదే నీ ఇలవేల్పులు ఉన్నారు, నీ తాత ముత్తాతలు ఉన్నారు, అవి నువ్వు గుర్తు చేసుకో. నీకు అంటే ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తి అనేది దేనివల్ల కలుగుతుంది తెలుసా? ఇట్లాంటి కార్యాలు చేసేవాళ్ళకు బాబా అనుగ్రహించేది అని హేమాధిపతి అనుభవంలో చెప్పాడండి. హేమాధిపతి అనుభవంలో చెప్పాడు, మనం అనుభవిస్తున్నాం. ఏం కావాలి సార్? మా దేవుడు అనుగ్రహించాడు. ఆరోగ్యంగా ఉండడం. ఇప్పుడు ఎట్టయితే ఒక కాలు పనిచేయదు, ఇంకో ఈ కాలు కూడా పనిచేస్తుందిగా. ఇది పోయినప్పుడు చూద్దాం సార్, అది పోయినప్పుడా ముందే ఎప్పుడో నాకు కన్ను సరిగ్గా కనపడదటండి. 2 రోజుల తర్వాత ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు. నాకు 4 రోజుల తర్వాత జ్వరం వస్తుందని చెప్పాడండి డాక్టర్. ఏమమ్మా ఈ మాటలు, నాకు ఏదో అయిపోతుందండి. అమ్మ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శరీరం ఎట్లాంటిది, సుఖానికి అవకాశం ఇస్తే దానంతా చెప్పకూడదు, అంతే. అయిపోయి అట్లాంటి వద్దు, సుఖం పడండి. నేను మనల్ని ఆయన పొద్దుంటే సాయంకాలం దాకా కూలి పని చేయమని చెప్పలేదు. హాయిగా నిశ్చింతగా రాత్రి 12 అయింది, ఏమిటి ఇప్పుడు పోయి పడుకున్నా సాధ్యమదు, సాంగత్యం చేయండి, బంధువులతో మాట్లాడండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తే బంధువులతో ఎంత మాట్లాడతారండి? ఏమిటమ్మా ఇప్పుడు 12 గంటలు ఏం ముచ్చట మేము ముచ్చట అంటారు. మగవాడు కూర్చొని ఆడవాడు మొత్తం మాట్లాడుతారు. ఏంటిది? ఆ ప్రేమ ఆప్యాయతమ్మా. కాబట్టి సాయి బంధువులని అందరికీ మరొక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా, ఎందుకంటే ఇది నేను నాకు చెప్తున్నా, నిన్ననే చెప్పా, జ్ఞాన యజ్ఞం ఇది. జ్ఞాన యజ్ఞంలో పొయ్యి ఉండదు, నెయ్యి ఉండదు. ఏముంటుంది? నా మాటలు ఉంటాయి, వినడానికి మీకు చెవులు ఉంటాయి. దాంట్లో కూడా నేను చెప్తున్నా అమ్మా, నాలో ఉండే అహంకారం, నాలో ఉండే కొన్ని అవలక్షణాలు పోగొట్టుకోవడానికి మా అమ్మదే వల్ల మీ అందరి సాంగత్యంతో మహాత్ముడైన ఆయన నాకు సాధ్యం కాదమ్మా. ఎందుకంటే ఏదో రామాయణమో భారతమో చెప్పి నేను అందుకని చివరికి చాగంటి కోటేశ్వరరావు గారు కాకినాడలో ఇట్లా చెప్తుంటే కూర్చొని విన్నాడు. ముందే అన్నాడు ఆయన, మేము రామాయణం చెప్తాం, భారతం చెప్తాం, భాగవతం చెప్తాం, నేను అందరూ వింటారు. అది చాలా ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది కదా. కానీ మహాత్ముల చరిత్ర చెప్పాలంటే మా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అట్లాంటి మహాత్ముడు బాబా, ఆ మహాత్ముడి చరిత్ర రాసి ఆయన, నేను అడిగాను ఆయన ఇప్పుడే, ఏమని మీకు మరాఠీ వచ్చా అని. రాదన్నాడు. మరి మరాఠీ రానివాడు దాన్ని అనువాదం చేయగలడంలో చేసి పుస్తకం రాసింది చాలా కష్టపడ్డానండి, పుస్తకం రాశానండి, ఎవడు కొనడం లేదండి, ఏం చెప్పుకున్నా అని అనుకోకుండా ఇంకా చెప్తున్నాడంటే ఈ లక్షణం ఎవరికి ఉంటుంది? మహాత్ముడికే ఉంటుంది. నేను మహాత్ముడినా కాదు, బచ్చాగాడని. ఆయన నన్ను ఆశీర్వదించాను అంతే. కాబట్టి మనం ఏదైతే మనకు అతీతంగా మనం చేస్తున్నామంటే అది మనకు ఆయన ఇచ్చిన ఆశీర్వచనంగా భావిస్తూ మీ అందరి ముందు మరొక్కసారి నమస్కారం చేస్తూ, ఇంకా రేపు కూడా ఈ రకంగానే 4 గంటలకే, ఎల్లుండి కూడా ఇంతే. కాబట్టి 7 భాగములుగా 7 సార్లు కూర్చొని మననం చేసుకోవాలి. 9 రోజులు ఉన్నాం కాశీలో, ఇక్కడ 7 రోజులే ఉంటున్నాం. దాంట్లో చివరి రోజు నేను ఉండడం లేదు. కనీసం ఈ 5 రోజుల్లో కాకుండా 7 సార్లు మనం దానికి వారు అనుగ్రహించారు. అట్లాంటి పరిస్థితుల్లోనే మీరందరూ కూడా సహకరించారు. చక్కగా విన్నారు. ఎంతమంది నేను చెప్పా, ఎప్పుడు ఎందుకు రారు, ఎందుకు వస్తారు, ఆయన అనుగ్రహించారు. ఈరోజు మరి చాలా ఎక్కడికెక్కడో పోయారు, ఆలస్యమైంది, అలసటగా ఉంది. ఎందుకంటే పోతున్న కొద్దీ మనిషికి శరీరంలో అలసట ఎక్కువ అవుతుంది, రోజులు ఎక్కువ అవుతున్నాయి కదా. నామం చెప్పడం కానీ ఆ రకంగా ఏదైనా కానీ అలసటలో కూడా అది టైం అయింది ఉదయం 10 నుంచి 11:30 కాదు, 4 అంటే భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటే ఇంకా అది లేవదండి. అది భుక్తాయాసం, ఏ ఆయాసమైనా. అట్లాంటి స్థితిలో కూడా చక్కగా పిల్లలు అంటే నాకంటే చాలా మా అమ్మాయి లాంటి వాళ్ళు కడుగుతూ నవ్వుతూ ఆనందంగా ఈరోజు ఆ పిల్లలకు కూడా ఈ లక్షణాలు లేవు. పెద్దవాడి సంగతి మీకు నేను చెప్పనక్కడా మీకు నమస్కారం చేయాలి. కాబట్టి ఇట్లాంటి దీంట్లో ఈ స్వామిని మరొక్కసారి ఆయనకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటూ, ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే పొగడగలను సాయినాథ,
ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే మనిని పొగడగలను సాయినాథ. కళ్ళకేమో కనిపించవు అంతటా ఉంటావు, తెలివితేటలకు చిక్కవు ప్రేమకే లొంగు నీవు, తెలివితేటలకు చిక్కవు ప్రేమకే లొంగు నీవు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే మనినే పొగడగలను సాయినాథ. తెలివి తక్కువ వారినేమో విజ్ఞానిగా చేస్తావు, తెలివి తక్కువ వారినేమో విజ్ఞానిగా చేస్తావు. సర్వజ్ఞుడవైన నీవు అమాయకుడనంటావు, సర్వజ్ఞుడవైన నీవు అమాయకుడనంటావు. బిచ్చమెత్తుకునేవాని ధనవంతుని చేస్తావు, ఆది భిక్షువై నీవో భిక్షాటన చేస్తావు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే మనిని పొగడగలను సాయినాథ. నిన్ను నమ్మిన వారినేమో గురువులుగా చేస్తావు, నిన్ను నమ్మిన వారినేమో గురువులుగా చేస్తావు. సద్గురువగు నీవేమో శిష్యునిలా ఉంటావు, సద్గురువగు నీవేమో శిష్యునిలా ఉంటావు. జగతిలోని నాటకాన్ని నడిపించేదే నీవు, మహానటుడువై నీవో మాలోనే తిరుగుతావు. ఎంత గొప్పవాడివయ్య సాయినాథ, నిన్నే మనినే పొగడగలను సాయినాథ. రోగులకేమో నీవు ఆరోగ్యమునిస్తావు, రోగులకేమో నీవు ఆరోగ్యమునిస్తావు. వైద్యనాథుడైన నీవు బాధలు భరిస్తావు, వైద్యనాథుడైన నీవు బాధలు భరిస్తావు. గతి తప్పిన వారి దశను మార్చగలవు సమర్థుడవు, గతి తప్పిన వారి గతి తప్పిన వారి గతిని మార్చగలుగు సమర్థుడవు. రాజేంద్రుని వినుతుడవే సేవలు చేస్తున్నావు. ఎంత గొప్పవాడివై సాయినాథ, నిన్నే మనినే పొగడగలను సాయినాథ, నిన్నే మనినే పొగడగలను సాయినాథ. కరచరణకృతం వాక్కాయం కర్మజంబా శ్రవణనైన జంబా మానసంబాపరాధం విహితమహిమితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు